హవాక్క ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫేమస్ అని ఇన్స్టాలో ఫేమస్ మీ అందరికి తెలుసు. ఎవరు నువ్వు ఎలా ఉన్నా? నేను ఇంకేం అడగలేదు. మీరు అడుగుంది నేనే చెప్తున్నాను. అది ఎందుకు వంకరలు తిరుగుతాను అంటే తిరగాలనిపించి తిరిగిన. ఏదో తేడాగా ఉందేంటి? నీ రీల్స్ లో ఎక్కువ చూసుకుంటే ఈ మధ్యన నువ్వెప్పుడు యాక్టింగ్ పర్పస్ కట్టుకుంటావు? నేను కూడా త్వరలో కట్టుకుంటాను. వస్తుందా ఆ దరిద్రం కూడా మాకు? దరిద్రం ఏం లేదు, నేను చాలా అందంగా ఉంటాను సారీ కట్టుకుంటే. నేనైతే జబర్దస్త్ కోసమే యాక్టింగ్ కోసమే ఆ పర్పస్ లోనే వీడియో. నీలో ఉన్న రసాలన్నీ చూపిస్తా. అది అందరు నాకు ప్రేమ. వైజాగ్ సత్య ఇచ్చాడా? నాకేం అంటే ప్రేమ అనురాగం ఏమైనా ఇచ్చాడా? డైలీ ఇస్తాడు, ఫోన్ చేసి పెడతాడు నాకు బాగా పెట్టించుకో. అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా పిలిస్తే అయిపోరాది అంటే ఇష్టమా? నాకు కాసి ఆయన పంచులు అంటే పిచ్చి, బాగా ఇస్తారు పంచ్. ఆయనతో ఒక్కసారి చేయాలని ఉంది. ఏంటి? స్కిట్, జబర్దస్త్ స్కిట్, ఫన్ వీడియో కలవాలి, నాకు బాగా ఇష్టం. నీ రీల్స్ లో బాగా వైరల్ అయిన రీల్ ఏంటి? కారుతుంది ఫ్రెండ్స్, అది బాగా వైరల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాదు, నీకు ఈ పిచ్ ఎప్పుడు నుండి అనిపించింది? అంటే పిచ్ అంటే నువ్వు అలా ఆ టైప్ ఆఫ్ పిచ్ కాదు, అంటే ఈ రీల్స్ లో ఇలాంటి గెటప్ లోనే కనిపించాలి అంటే అట్లా ఎత్తుకునే ప్రజలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి రాదే. ఏం ఎక్స్పెక్ట్? నాలో ఉన్న హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో అయితే వచ్చాను. సో ఈ మధ్యన కాలంలో పోడూరు ఫేమస్ పర్సన్ అయితే ఇన్స్టాలో కొంచెం బాగా రీల్ అవుతున్నారు అండ్ వైరల్ అవుతున్నారు. సో అబ్బాయి నేను లాస్ట్ ఒక 1 month నుండి చూస్తున్నా. ఈ మధ్యన ఎందుకో ఎక్కువగా మన హైదరాబాద్కి సంబంధించిన కొంతమందితో తిరుగుతున్నారు. అసలు ఏంటి రీజన్, ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, అండ్ పోడూరు ఫేమస్ అవుదాం అనుకున్నారా ఏంటి, ఇవన్నీ స్టోరీస్ నాతో పాటు ఉన్నాయి. సో అనిల్ అయితే మనతో పాటు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడేద్దాం. హాయ్ బ్రో. హాయ్ ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో. సో ఏంటి ఈ మధ్యన పోడూరు ఫేమస్ అంటాను ఈ మధ్యన ఎక్కువ? అవునండి, అందరికి తెలిసి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. హవాక్క ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫేమస్ అని ఇన్స్టాలో ఫేమస్ మీ అందరికి తెలుసు. నేను ఇంకేం అడగలేదు. మీరు అడుగుంది నేనే చెప్తున్నాను. అది ఎందుకు వంకరలు తిరుగుతాను? అంటే తిరగాలనిపించి తిరిగిన. నీ రీల్స్ లో ఎక్కువ చూసుకుంటే ఈ మధ్యన ఈ ప్రతిదానికి రీల్కి ఇంట్రో ఇచ్చేటప్పుడు హాయ్ అంటారు కదా. సో ఎందుకు అలా అంటాను? హాయ్ అంటే నా డైలాగ్ అది, హాయ్ ఫ్రెండ్స్, అదే నా డైలాగ్, అందుకే అట్లే చెప్తా. సో అనిల్. అవును. అనిల్ ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ అయిందా? ఎక్కడైనా? ఫైనల్ ఇయర్ ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నావు? అది 6th సెమ్ ఇప్పుడు. ఓకే, సెమిస్టర్ మీకు. ఓకే, రైట్. సో అంటే ఇప్పుడు ఇన్స్టా రీల్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది? అండ్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగానే ఉన్నాయి, నేను కొన్ని వీడియోస్ చూసా లాస్ట్కి వెళ్ళి, లోతుగా వెళ్ళి. సో స్టార్టింగ్లో మంచిగానే ఉన్నాయి, బట్ ఇప్పుడు ఎందుకు ఇంత డిఫరెంట్గా తేడాగా ఉన్నాయి? తేడాగా అంటే అట్లేం లేదు, జస్ట్ నేను ఎంటర్టైన్మెంట్ చేద్దామని అలా చేశాను. స్టార్ట్ చేసిన ఫస్ట్ లైక్స్ ఏం రాలేదు, తర్వాత నా ఓన్ వాయిస్ తో ట్రై చేసిన, లైక్స్ వచ్చినాయి. ఇప్పుడు సో ఎవరో వాయిస్ తో చేస్తే రావట్లేదు, నీ ఓన్ వాయిస్ తో అయితే వస్తాయి. సాంగ్స్ చేసిన చాలా రాలేదు, ఓన్ వాయిస్ ట్రై చేసిన, డిఫరెంట్ గా చేద్దామని నేనే ఇన్స్టాలో చేసిన. ఏంటి డిఫరెంట్ అంటే సాంగ్స్ కి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాను, హాయ్ ఫ్రెండ్స్ అట్లా వెళ్ళాను, మా బావ వచ్చాడు, అట్లా డిఫరెంట్ గా. సో అంటే ఈ డిఫరెంట్ అంటే ప్రతి కాన్సెప్ట్లు వేరే వేరేగా ఉంటాయి, బట్ నువ్వు ఇదే ఎంచుకున్నావు? అంటే ఇలా ఎంటర్టైన్ అంటే నేను నార్మల్గా చేసిన, ఇన్స్టాలో లైక్స్ రాలేవు, సో డిఫరెంట్ కొద్దిగా కొత్త ట్రై చేద్దామని నేనే చేసిన. నైస్. సరే, రైట్, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. నీకు ఉప్పుల బాలుకి ఏంటి సంబంధం? మా అన్నయ్య నా డీపీ చూడండి, డీపీ కూడా ఉప్పల్ బాలనైనా ఉంటాడు, మేము ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. కొంచెం బ్రైట్నెస్ పెట్టు, మాకు కూడా కనిపించదు. ఓకే, ఆడియన్స్ బాగా దగ్గర నుండి చూస్తారు. ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. బాలుని కూడా తీసుకురానా మీ అన్నయ్య? ఓకే, అంటే జనరల్గా బాలుని కొంతమంది అక్క అంటారు కదా, మరి మీరే అన్న అన్నారు? పర్సనల్ గా నాకు తెలుసు బాలన్న, అన్ననే, అక్క కాదు. అన్ననే. మరి ఎందుకు శారీలు గట్ట కట్టుకుంటారు? యాక్టింగ్ పర్పస్. రియల్గా
చాలా ఇంటర్వ్యూస్ చెప్పిండు. నువ్వు ఎప్పుడు యాక్టింగ్ పర్పస్ కట్టుకుంటావు? నేను కూడా త్వరలో కట్టుకుంటాను. వస్తుందా ఆ దరిద్రం కూడా మాకు? దరిద్రమే లేదు, నేను చాలా అందంగా ఉంటాను సారీ కట్టుకుంటే. ఏం దరిద్రం ఏముంది? ఎవడా చెప్పినాడు చెప్పు? ఎవరు చాలా చెప్పినాడు చెప్పు, నేను తీసుకెళ్తా. నార్మల్ గానే నేను మొన్న ఈ కుర్తా వేసుకుంటేనే ఒకసారి సారీ కట్టించుకోవచ్చు కదా, కట్టి కనిపించచ్చు కదా. నా ఫాలోవర్స్ అడిగారు, కామెంట్లు కూడా వచ్చాయి. కాదు కట్టి కనిపించవచ్చు కదా, ఏం కనిపించాలి? నన్ను కనిపించాలి, కనిపించాలా? రామచంద్ర ప్రభు. సో ఓకే, బాలుకి నీకు ఏంటి సంబంధం అయితే? అన్న అంటే ఓకే, తను చూసుకుంటే ఉప్పలు ఎక్కడ ఉంటారు, మీరు చూసుకుంటే ఒక 200 కిలోమీటర్స్ గ్యాప్. ఈ గ్యాప్ ని ఎక్కడ కవర్ చేస్తాను? కూడా ఎక్కడ నుంచో విలేజ్ నుంచి వచ్చి కూడా ఫేమస్ అయింది కదా, మహబూబ్ నగర్ దగ్గర వెన్నచెడు. ఇప్పుడు ఉప్పల్లో సెటిల్ అయిపోయిండు. నా ఇన్స్టాలో నేను ఫేమ్ అయినాక నాకు ఫస్ట్ టైం మెసేజ్ చేసిండు, అప్పుడు అట్లా ఫ్రెండ్. సో అట్లా తన దగ్గర నేర్చుకున్నావా? హాయ్ అండి, నేను మీ ఉప్పల బాలు అండి. నేను స్టార్ట్ చేసినాక, నేను ఫేమ్ అయినాక, నా ట్రోల్స్ అన్ని అయినాక నాకు మెసేజ్ చేసిండు కలుద్దామా అని. అప్పుడు క్లోజ్నెస్. ఏంటి అక్కడ బాగా కనెక్ట్ అయ్యావు? కలుద్దాం అన్నారు. కరీంనగర్ లో కలిసినాం, కనెక్ట్ అయ్యాం. ఎక్కడ కరీంనగర్ లో కలిసారు? హోటల్లో. హోటలేనా? మీకు అదే మంచి పాయింట్. అంటే ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు కదా. లేదు, ఏకాంతంగా రీల్స్ తీయడానికి. రీల్స్ అలా చెప్తారు ఈ మధ్యన. మరి ముందు స్క్రిప్ట్ ఇవ్వాలి కదా, నేను అలా చెప్తాను కదా. స్క్రిప్ట్ అవసరం లేదు, నార్మల్ గా చెప్పండి. ఓకే, సో అంటే అలా ఫస్ట్ స్టార్టింగ్ అయితే కరీంనగర్ వచ్చారు నీకోసం, కలిసాం మేము. సో ఇంకెవరైనా నీకు తెలుసా ఇన్స్టా టిక్ టాక్? ఇప్పుడు అందరు, నేను ఫేమ్ అయ్యాక అందరు తెలుసు. ఫేమ్ అయ్యావా? ఇప్పుడు ఎక్కడికైనా పబ్లిక్ వెళ్తే అనిల్ అని గుర్తుపడతారు కదా. ఎలానే? ఇన్స్టాలో కనిపిస్తావు కదా అన్నయ్య, మీ వీడియోస్ చూస్తామని చెప్తారు ఎక్కడికైనా. అంతేనా? ఇంకేదని చెప్తారా? ఇంకేం చెప్పరు. ఏం చెప్పరు? లేదు. మరి నీ కోడ్ ఉంటది కదా, హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, నేను పూడూరు ఫేమస్ అని. ఇలా ఫేమస్ అయ్యావు పోనే? మా ఊరికి నేనే ఫేమస్. ఫేమస్ అవ్వడం పక్కన పెడితే నువ్వే ఫేమస్ అని పెట్టేసుకున్నావు. లేదు, పెట్టలేదు. మా ఊర్లో నన్ను ఫస్ట్ నుంచి ఫేమస్ ఫేమస్, నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే ఫేమస్ ఫేమస్ అని అందరికి అట్లా అలవాటు అయిపోయింది. మా ఊరికి ఫేమస్ అని. సరే అయితే కొన్ని ఆనెస్ట్ గా మాట్లాడతావు, చెప్తావా? ఓకే, చెప్పా. అనుకోవు కదా? ఏమనుకోను. సో ఇప్పుడు నీ వీడియోస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు వేసే డైలాగులు ఏట్రా నువ్వు తేడానా అనే డైలాగులు వస్తాయి. సో ఎందుకు అలాంటి డైలాగులు వాళ్ళ చేత అనిపించుకోవాల్సిన అవసరం నీకేంటి? చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు, అవన్నీ పట్టించుకోను. అంటే చాలా వరకు ఇప్పుడైతే కొద్దిగా తగ్గినాయి. ఫస్ట్ లో వచ్చేది, ఇప్పుడు తక్కువ అయితే. సో బ్యాడ్ కామెంట్స్ పెడతారు, అవి బ్యాడ్ అని ఫిక్స్ అయిపోవా? అవి బ్యాడ్ కామెంట్స్ అని ఫిక్స్ అయిపోయావు? బ్యాడ్ పెడితే బ్యాడ్ కామెంట్స్ కదా ఫిక్స్. అంటే ఇంకెందుకు ఇవి అని అంటారు కదా. ఏంటి బ్రో నీకెందుకు ఇవి? సో నార్మల్ వీడియోస్ చేయొచ్చు కదా, వాళ్ళతో వీళ్ళతో ఎందుకని? నా ఇష్టం, నేను ఇలాగే చేస్తాను, చూస్తే చూడండి. లేకపోతే ఎందుకు ఇలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇలా అంటాను? ఇది డ్రెస్ ఇలా అనుకుంటున్నాను, కిందికి మీదికి. డ్రెస్ కన్నా నువ్వు శారీలో కంఫర్ట్ గా ఉంటుందేమో. ఓకే, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో నెక్స్ట్ టైం మీకే ఇస్తాను, శారీ కట్టుకొని సర్ప్రైజ్ గా ఇస్తాను. నేను బాలను కూడా అలాగే చేసా, చెప్పారు లేదు? సారీస్ కాల్ చేసి అడుగుతా. సారీస్ లోనే చేసా. నెక్స్ట్ టైం నేను కూడా సారీస్ లో నెక్స్ట్ ట్రై చేస్తాను. కాదు, మీకు ఇప్పుడు అంటే ఈ ఇన్స్టాల్ టిక్ టాక్ వాళ్ళందరూ కూడా కొన్ని ఫంక్షన్స్ పార్టీస్ పెట్టుకుంటారు, నువ్వు అటెండ్ అవుతావా? తక్కువ, కానీ వెళ్తా. కాలేజ్ లేనప్పుడు వెళ్తా. సో ఈ మధ్యన ఎప్పుడు వెళ్ళావు? మొన్న రీసెంట్ మీ బాలు అన్నది బర్త్డే అయింది, వెళ్ళలేదు. ఇన్స్టాల్ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది, బాలు బావా అంటారు చాలా మంది. నాతో వీడియో కాల్ మాట్లాడిండు, బట్ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తా 5కి నెక్స్ట్. ఎందుకు వెళ్ళలేదు? బిజీ ఉండే, వెళ్ళలేదు. ఏంటో అంత బిజీ? ఫ్రెండ్ బర్త్డే ఉంది అదే రోజు. అంటే అన్న బర్త్డే కన్నా ఫ్రెండ్ అంటే ఇక్కడ మళ్ళీ వేరే ఫంక్షన్ ఉండే, 2 పెళ్లిళ్ళు ఉండే, అవి అటెండ్ అయ్యి వెళ్ళలేదు. రైట్ నిల్, అంటే జనరల్గా నువ్వు స్టడీస్ చదివావు కాబట్టి, అంటే చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏముంటుంది ఏదో ఒక డ్రీమ్ కానీ గోల్ కానీ ఉంటుంది. అంటే ఎవరు ఇన్స్టాల్ చేసుకుని టిక్ టాక్ చేసుకుంటాం అని అనుకోరు, జస్ట్ ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటారు. బట్ నువ్వు దేనికోసం చదివావు? ఇప్పుడు ఈ చదువు ఎక్కడి వరకు వెళ్తుంది? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, బట్ ఇన్స్టాలో సడన్ గా ఏమైతే అనుకోలేదు. మేము అనుకోలే, మీరు అనుకోలేదు, బట్ నేను అనుకోలేదు. అలా వచ్చింది అనమాట. ఇంకేం చేయాలి అంటే ఏంటి స్టడీస్ ఎందుకు? ఇప్పుడు చదివినప్పుడు స్టడీ కంటిన్యూ చేస్తున్నా. ఏం చదివేసి ఏం చేస్తావు? ఏం ఉద్ధరిస్తావు? ఇప్పుడు చదివి ఏం చేయాలి అంటే ఉద్ధరించాలంటే ఏం ఉద్ధరించాలి చెప్పు? అంటే ఇప్పుడు స్టడీ, ఇప్పుడు అమ్మాయి ఇందాక ఉంది, చదివాను నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటారు. ఇప్పుడు చదివిన గవర్నమెంట్ జాబ్ కాకపోతే మనం చదివే ముందు అనుకుంటాం కదా, చిన్నప్పుడైనా ఇంట్లో పంపిస్తారు. అలా ఏం లేదు స్టడీ, కానీ నాకు చిన్నప్పటి నుంచి జబర్దస్త్ కనిపించాలని ఒక ఇంట్రెస్ట్ అన్నట్టు. జబర్దస్త్ అది చెప్తే ఇప్పుడు నేను చెప్తా, నేను అవ్వాలని ఇది స్టార్ట్ చేసిన ఇన్స్టా అయితే. బట్ సడన్ ఇంత పాపులారిటీ వచ్చింది, కానీ అక్కడ దాకా గోల్ రీచ్ కాలేకపోతున్నా. ఇంకా చెయ్యాలి, ఇంకా నాకు ఆఫర్ రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నా.
ఓకే, అంటే ఇప్పుడు జబర్దస్త్కి వెళ్ళాలనుకుంటున్నాను. నా డ్రీమ్ అదే. స్టడీస్ అది సంబంధం లేదు మనకి. స్టడీ అయితే డిగ్రీ కంప్లీట్ అయింది, ఇంకా ఏదో ఒక సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి ఉన్నది. ఆలోచిస్తా. సో మెయిల్ అండ్ ఫీమేల్ జనరల్ తెలుసా? తెలుసు. సో ఏమైనా ఉంటుంది స్టడీ మీద? మేల్ అనే ఉంటది, ఫీమేల్ అని ఎందుకు ఉంటది? అంటే క్లారిటీగా ఉన్నవా లేదా అని? లేదు, ఎందుకంటే మెలికలు తిరిగిపోతాను బాగా. తిరిగినంత మాత్రాన జెండర్ ఎందుకు ఏమైనా కొడతానయా? లేదు, మిమ్మల్ని చూడగానే నాకు ఏదో అయిపోతుంది ఇక్కడ కూర్చున్న దగ్గర. కెమెరా ఉంది కదా, ఏం చెప్పలేకపోతున్నాను. అంటే నేను వచ్చి నుండి ఏదో కొడుతున్నట్టు అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటాను. నీ చూపులే కొడుతున్నాయి నాకు, అందుకే ఇలా అయిపోతున్నాను. ఏం చేయాలి మరి? మా ఎడిటర్ ఎడిటింగ్ చేసుకొని నవ్వుకుంటాడు ఇంకా. సో అంటే ఓకే, ఇప్పుడు జబర్దస్త్కి వెళ్దాం అనుకుంటాను. అవును. సో జబర్దస్త్కి అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా వస్తున్నారు. సో మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా మరి ఎవరి ద్వారా? లేదు, బట్ రావాలి అనుకుంటున్నా. నెక్స్ట్ ట్రై చేస్తా హైదరాబాద్కి వచ్చి. ఇంతవరకు ట్రై చేయలేదా? లేదు, అంటే నార్మల్గా అట్లా ఇప్పుడు మన ఫేమ్ చూసే పిలుస్తారు వాళ్ళు. ఇంకా కొద్ది ఇంకా సరే, నీ ఫేమ్ కోసం నేను కొన్ని టాస్క్లు ఇస్తా. సో వాళ్ళకి నచ్చాలంటే ముందుగా డైలాగ్ కావాలి. సో ఒక డైలాగ్ చెప్పు. ఏం డైలాగ్? ఏం డైలాగ్ నాకే తెలుసు. ఏ మూవీలో నీకు నచ్చిన డైలాగ్ చెప్పు సామి. నాకు నచ్చిందంటే చాలా ఉన్నాయి, అందులో ఏదైనా ఊగకుండా చెప్పు. ఊగకుండా ఏం చెప్పలేను నేను. ఊగుతూ చెప్తావా? సరే, నేను ఊగుతూ వెంట చెప్పు. మీరు ఊగుతూ ఏం చెప్పాలి డైలాగ్? హీరోదా హీరోయిన్దా ఏదైనా పర్లేదు చెప్పు. మీరు ఇద్దరిది కాంది ఏదైనా చెప్పు. ఇద్దరిది కాంది, హీరో హీరోయిన్ కాంది, ఇంకేముంటాయి డైలాగ్స్? అంటే కమెడియన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఎందుకు అబద్ధం చేసుకుంటారయ్యా? అసలు నీకు వచ్చా? సడన్ గా వాళ్ళు పిలిచి ఆడిషన్ చెయ్యంటే మరి ఏం చెప్తావు? ఇప్పటికే స్క్రిప్ట్ ఇలాగంటావా? కదా వాళ్ళు రాసిస్తారు, ఇలా చెప్పాడు అలా అక్కడికి వెళ్ళి కూడా ఎలా ఊపుతావా? లేదు, అక్కడ అలా ఊపను, నార్మల్ గా నేను ఉంటా. నార్మల్ గా ఊపుతావు. సరే చెప్పు. సరే చెప్పు. సడన్ అంటే నువ్వు నార్మల్గా ఇన్స్టాలో ఇప్పుడు రీల్స్ కొన్ని చేస్తావు కదా, ఆ ఓన్ వాయిస్కి ముందు కొన్ని రీల్స్ చేసేవాడివి. అవన్నీ సెలెక్ట్ చేసుకొని చేసేవాడివా, లేకపోతే ఏదో టైంకి అలా వచ్చింది కదా అని చేసేస్తా? అలా వచ్చేసి అంతే, అంత ప్రిపరేషన్ ఏం లేదు, ఏది వస్తే అది చెప్పేస్తా అంతే. సో మీ ఉప్పల బాలన్న డైలాగ్ ఏదైనా చెప్పు. మీ అన్న మీ బాండింగ్ మార్చు. అది షాక్ అయ్యారా? నేనే ఉప్పల బాలు అదే ఇప్పుడు నిజంగానే షాక్ అవుతాను. నేను డిఫరెంట్ గా, మా అన్నయ్య కాకుండా నేను డిఫరెంట్ గా హాక్ అయ్యారా, నేను కూడా ఫేమస్ అని. అలా కాదు, ఫ్యూచర్ లో నువ్వు కూడా మీ అన్నలా కొంచెం లావ్ అయిపోతే పరిస్థితి ఏంటి? లేదు, నేను నాజుగా జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నా. మా అన్నయ్య లావ్ ఉన్నాడు కదా, మీ అన్న కూడా అప్పుడు జీరోనే తర్వాత. అవునా? ఇప్పుడు నేను అలా లేదు, ఇప్పుడు ఇట్లాగే మెయింటైన్ చేస్తాను. డైట్ లో ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే. కాదు అనిల్, నిజంగా చెప్పు కరెక్ట్గా ఏంటి నువ్వు? అంటే నీ వీడియోస్ చూసిన వాళ్ళు వీళ్ళందరూ ఏమంటారంటే ఏంటి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడు, తను నిజంగానే అలా బిహేవ్ చేస్తాడా లేకపోతే యాక్టింగ్ చేస్తాడా, అసలు ఏంటి అనేది నేను ఇప్పుడు నిజంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అనిల్ అనేవారు ఎవరు, ఏంటి, ఏం చేద్దాం అనుకుని ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తానని నేను వచ్చా. కాస్త ఫన్గా వెళ్తున్న ఇంటర్వ్యూ, మనకి ఎండ్ ఆఫ్ ది కావాల్సింది అది చెప్పు. నేనైతే జబర్దస్త్ కోసమే, యాక్టింగ్ కోసమే, ఆ పర్పస్ లోనే వీడియోస్ చేసినాను. ఎంటర్టైన్మెంట్ చేద్దామని, నాలో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, చూపించాలని చూపెట్టిన. నీలో ఉన్న రసాలన్నీ చూపిస్తా, చూపించాను. జనాలకు టార్చర్ చూపిస్తానని. చాలా మంది పాజిటివ్ గానే ఉన్నారమ్మా. పబ్లిక్ వెళ్తే కూడా మస్తు ఎక్స్పెక్ట్ ఇస్తారు, అందరు సెల్ఫీలు అడుగుతారు, స్నాప్లు పెడతారు, అందరు ఈ పేరు మీద చెప్పవా, ఈ పేరు మీద చెప్పవా, బర్త్డే విషయాలు చెప్పవా అందరు అడుగుతారు. ఏం చూసి షాక్ అవుతారు? నన్ను చూసే షాక్ అవుతారు. ఇంకేం చూపించవు కదా, వాళ్ళు ఏం చూపెట్టమని చూపిస్తాను, నాలో టాలెంట్. నేను అడుగుతున్న టాలెంటే చూపించట్లేదు, నాకు డైలాగ్ కావాలి చెప్పు. ప్రెసెంట్ అంటే అంత సడన్ ఏం డైలాగ్? ఒక అరగంట ఆగుదామా? ఆపండి కెమెరాలో ఒక అరగంట. ఆపండి, చెప్తాను డైలాగ్. నేను ఇక్కడ ఉన్న అర్థమైపోతుంది. మిమ్మల్ని చూడగానే డైలాగ్లు అన్ని మర్చిపోయాను, చాలా టెన్షన్ గా ఉంది. ఇలాంటి బోల్డ్ విన్నాంలే కానీ బోల్డ్ ఉంటే ఇప్పుడు నాది కూడా విను. మీ అన్న అలాగే చెప్పి మమ్మల్ని ఇలాగ ఆడినాడు. సో చెప్పి ఏదో డైలాగ్ సడన్ అంటే కెమెరా ఆపేది చెప్తా. ఆలోచించి, బాగా ఆలోచించి ఆలోచించి మంచి చెప్తా నేను ఒక డైలాగ్. ఈ ఊగడం ఎవరు నేర్పించినారు? నాకు బాలనే నేర్పించింది, ఇట్లా ఊగాలి. అయితే పర్ఫెక్ట్ గా దించుతాను. అయితే బాలన్న అంటే మరి మామూలుగా ఉండదు. చూస్తానవా, రాస్తానవా? రాస్తున్నాను. టైపింగా? నాకే పంపించు. అనిల్ దగ్గర ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని వచ్చాం, డిసప్పాయింట్ చేయకూడదు మరి.
చాలా ఉన్నాయని చెప్పారనమాట ఈ చుట్టుపక్కల. నాకు ఏదో డైలాగ్ ఒకటి బాగా ఇష్టం. భానుమతి ఒక్కటే పిల్ల, హైబ్రిడ్ పిల్ల, అది నాకు డైలాగ్ చాలా ఇష్టం. ఓకే. 2 కులాలు 2 మతాలు బట్ హైబ్రిడ్ పిల్ల, అది చాలా ఇష్టం. అన్ని 2 అలా కాదు, అలా ఇష్టం నాకు. ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం. సో మొత్తానికి అన్ని 2 ఉంటే ఇష్టం అయితే. అవును. వెరీ గుడ్. ఏంటి 2? అదే హైబ్రిడ్ పిల్ల, 2 కులాలు 2 మతాలు అన్నారు కదా. అట్లా లేదు, ఆ డైలాగ్ అంటే ఇష్టం నాకు. సాయి పల్లవి అంటే కాసి అట్లే, అందుకే ఆ డైలాగ్. యాక్చువల్ సాయి పల్లవి అంటే ఇష్టం ఉండకూడదే. ఆఫ్ కోర్స్ నాకు ప్రభాస్ అన్న కూడా ఇష్టం. అదే ప్రభాస్, పవన్ కళ్యాణ్ అన్న చాలా ఇష్టం. సూపర్. అండ్ ఇంకో డైలాగ్, ఇంకొకటి ఇంకోటి ఏం చెప్పాను, చాలా చెప్పిందే ఒకటి స్వామి. సడన్లీ డైలాగ్స్ సరే కాదు, ఇప్పుడు మీరు వీడియోలో కొన్ని అడుగుతాం కొన్ని. నాకు ఆర్య డైలాగ్ అంటే చాలా ఇష్టం. కొన్ని డైలాగ్స్ ఇష్టం. ఇష్టం అని చెప్తాను, చెప్పు. పిల్లలు ఉన్నారేనా? చెప్పులే, పర్లేదు. అనిల్ చెప్తా ఆగటికి సిగ్గుపడతాను. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంతకు ముందు ఇంటర్వ్యూ చాలా ఇచ్చావా? చాలా సార్లు అయ్యాయి అయితే. మరి అన్ని సార్లు అయినప్పుడు ఎలా ఉండాలి? అంతేనా? ఇంకేం లేదా? వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. ఆ డైలాగ్ కూడా నాకు చాలా ఇష్టం. సరే అవన్నీ కాదు కానీ ఒక బీరు బాటిల్ ఏదో ఒకటి ఉంది, పొంగుతుంది అన్న, ఏంటది? బీర్ ఓపెన్ చేస్తే ఆ రోజు పొంగింది, కారింది తెల్లగా ఇలా. ఇప్పుడు అది వైరల్ అయిపోయింది. ఎలా 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 ఇలా ఓపెన్ చేశాను, అది తెల్లగా పొంగి కారింది, కింద కారుతుంది ఫ్రెండ్స్ అన్న, అదే వైరల్ అయింది. అంతే ఫ్రెండ్స్. సో నీ ఎక్స్ప్రెషన్స్ కి వీడియో వైరల్ అవుతాయి అంటావా? అవును, ఎక్స్ప్రెషన్స్ కాదు, నా డైలాగ్ ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది, అది బాగా వైరల్ అయింది. ట్రోల్స్ బాగా అయింది. సరే, బయట ట్రోల్స్ పక్కన పెడితే నీకెక్కడ మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తాను? లేదు, నాకు ఫుల్ సపోర్ట్. అట్లా ఏం లేదు, నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను తెలుసు అందరికి. ఇప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ అయిన పోడుల్లా నన్ను పక్కా ఇన్వైట్ చేస్తారు. మా విలేజ్ లో పెళ్లి అయినా ఏవి ఏంటైనా అనిల్ ఉండాలి పక్కా. సో లిప్స్టిక్ ఎంత బాగా ఇష్టమా? లిప్స్టిక్ ఇష్టం, మేకప్ వేసుకోవడం కూడా చాలా ఇష్టం. వేసుకోవాల్సింది. మీరు తొందర వచ్చారు కదా, లేదంటే రెడీ అయ్యి. సో లిప్స్టిక్ ఏ బ్రాండ్ అది? లాక్మే. కలిసిపోయింది ఎందులో? కలర్ లో. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం అదే టీ షర్ట్ కలర్ అది కొంచెం కలిసిపోయింది, అందుకే మ్యాచింగ్ పెట్టుకున్నా. సో అయితే నేను ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు, లేకపోతే నువ్వు మంచిగా రెడీ అవుతుంది కదా. అవును, చాలా పద్ధతిగా శారీ కట్టుకుని పువ్వులు పెట్టుకుని నీకోసం. సరే, ఇవన్నీ ఎందుకు, జోక్స్ అపార్ట్. మొత్తానికి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఇంకోరు కానీ, సో నీ వీడియోస్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేస్తాను అంటే సమాజానికి ఏదో మెసేజ్ ఇస్తూ ఉండాలి. అది రీల్స్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఏదో స్టోరీస్ అవ్వచ్చు. బట్ నీ దానివల్ల ఏం మెసేజ్ వెళ్తుందో అసలు ఎందుకు? వల్ల వీడియోస్ చాలా నవ్వుకుంటున్నా. వీడియో ఓపెన్ చేస్తే పక్కా నవ్వొస్తుంది, నాకు ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు, పక్కా నవ్విస్తాను. ఎందుకు నవ్వుతాను అంటావు? నేను నవ్విస్తున్నాను కాబట్టి నవ్వుతున్నాను. ఏం చూసి నవ్వుతుంది? నా డైలాగ్స్ అలా అన్నమాట. అలా అంటే నా డైలాగ్స్ మెయిన్ గా, నా డైలాగ్స్ ఇక్కడికి వచ్చే ఒక్క డైలాగ్ చెప్పలా. ఇన్స్టాలో చెప్తున్నాను కదా నా డైలాగ్. మా బావలు వచ్చిర్రు, అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం, మా బావలు పెద్దగా ఉంది ఫ్రెండ్స్ అని అంటాను. ఏంటంటే ఫోన్ నల్లగా ఉంది అంటే ఇలా తీసి ఫోన్ అని చూపెట్టాలి, అది అట్లా అన్నమాట. సో ఇవన్నీ రాసుకుంటావా? స్పాంటేనియస్ అంటే నీ కోరికలలో బయట పెడతాను? లేదు, కోరిక కాదు, అంటే లోపల లే ఇంకోలా లేదు కాదా, కోరికలు కాదా? ఈరోజు మా బావ నన్ను ఏదో చేస్తాడు అంటే నాతో రీల్స్ చేస్తాడు, అంతే. చేశాడా? చాలా రీల్స్ బాగా చేశాడు. ఇలా ఒకటి తీసుకో, లాలిపాప్ తీసుకొని ఇలా పెట్టుకొని నోట్లో పెట్టుకుంటున్నాను. బావ ఇది నీదే బావ, లాలిపాప్ కొనిచ్చాడు మా బావ అని ఇలా పెట్టుకోవాలి, అంతే. అసలు మీరు ఎంతమంది ఫ్యామిలీ నార్మల్ గా? నేను ఒక్కడిని. ఒకరే? మమ్మీ డాడీ ఉన్నారు? మమ్మీ డాడీ ఒకరు, అక్క కానీ చెల్లి కానీ వాళ్ళు. సో కొడుకైనా కూతురైనా నువ్వే అంటావు? జనరల్ గా అట్లా అంటారు కానీ కొడుకు నేను. ఎందుకలా నీళ్ళు? నువ్వు అన్ని అబద్ధం చేసుకోకు. నువ్వు చెప్పేది అబద్ధమే ఉంది. లేదు, జనరల్ గా ఇంట్లో ఒకలే ఉంటే కొడుకైనా కూతురైనా నువ్వేనే అంటారు. నువ్వు ఆ రెండు తీరుస్తావు కదా. నేనేం చేసిన రెండు అంటే ఇప్పుడు నార్మల్ గా కొడుకులాగా తీరుస్తున్నావు, రీల్స్ లో కొంచెం కూతురులాగా అటు ఇటు మాట్లాడి తెలుస్తున్నావు. నేను ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను అంతే. ఫాలోవర్స్ ని ఎవరు ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? ఇప్పుడు 30K క్రాస్ అయింది. అమ్మయ్యా, తొందరనే క్రాస్ అయింది. థ్యాంక్ యూ. ఫాలోవర్స్ ఎంత 10 రోజుల్లోనా? లేదు,
6 months, సరే, 1 year కంప్లీట్ కాలేదు. ఇవన్నీ కాదు కానీ అంటే ఉప్పల బాలు అనే వ్యక్తిని పక్కన పెడితే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, అంటే పర్టికులర్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేసిన వాళ్ళు. మరి నేను దానికి ప్రత్యేకంగా పేరు పెట్టను, క్వశ్చన్ మార్క్ నీకే వదిలేసా. బట్ వాళ్ళందరూ ఈ మధ్యన చూసుకుంటే నీతో బాగా ట్రావెల్ అవుతున్నారు, వెళ్తున్నారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు. ఆపిల్, శివ, బాలన్న, వైజాగ్ సత్య అందరూ ఫ్రెండ్స్. సరేనోలే, అందరు నాకు ఫ్రెండ్స్. వైజాగ్ సత్య ఇచ్చాడా? నాకేం అంటే ప్రేమ అనురాగం ఏమైనా ఇచ్చాడా? డైలీ ఇస్తాడు, ఫోన్ చేసి పెడతాడు నాకు బాగా మెసేజ్ డైలీ. పెద్దగా పెట్టించుకుంటా మెసేజ్లు, నేను కూడా మెసేజ్ పెద్దగానే. సో కాదు అనిల్, అంటే ఇలాంటి కొన్ని వీడియోస్ చేసినప్పుడు నార్మల్గా సొసైటీలో చాలా చాలా వల్గర్గా అనుకుంటారు. సీరియస్ ఓపెన్గా మాట్లాడుకుంటే ఏదో నేను కూడా కాస్త ఫన్గా మాట్లాడాను, కానీ మనం ఫేస్ చేయలేం. నార్మల్గా ఒక మెసేజ్ కామెంట్ పెడితేనే అది అలా ఉంటుంది, ఎందుకు బ్యాడ్ కామెంట్ పెట్టారు అని. అలాంటి నువ్వు చేసే వీడియోలకు వచ్చేవన్నీ కూడా బ్యాడ్ కామెంట్లే వస్తాయి. సో ఎందుకు అలాంటివన్నీ ఫేస్ చేస్తూ చేయడం అవసరమా? దీని ద్వారా ఏమొస్తుంది? అలా ఏం లేదు, అట్లా జస్ట్ ఎంటర్టైన్. అంటే నాకు కూడా ఫస్ట్ ఫీల్ అయినా, తర్వాత ఇప్పుడు అట్లా కంటెంట్ ఇస్తేనే వైరల్ అవుతున్నాయి వీడియోస్. నేను ఫస్ట్ నార్మల్గా బాగా చేశాను, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను, మంచి టాలెంట్ చూపించాను. బట్ నాకు వ్యూస్ లేవు, ఫాలోవర్స్ పెరగలేదు, అట్లా ఏం లేదు. బట్ నేను ఎప్పుడైతే ఓన్ వాయిస్ తో ట్రై చేసిన డిఫరెంట్ గా, అప్పుడు కొద్దిగా ఇది డిఫరెంటా? డిఫరెంట్. సార్ నీకు అంటే డిగ్రీ చదువుకున్నావు, నువ్వు చదువుకోలేదంటే నేను ఏమన్నాను. సో చదువుకున్నావు కాబట్టి ఇలా చేసిన వాళ్ళు ఏమంటారు చెప్పు? బట్ ఏమంటారు? నువ్వు నార్మల్ ఏమంటారు చెప్పు? ఎవరేమన్నారు? నేనైతే ఏమనట్లేదు. నువ్వేం కాదు, ఏమంటారు జనరల్ గా? నువ్వు స్టడీస్ చదువుకున్నావు, స్కూల్లో కాలేజీలు చూసావు, ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు జనాలు ఏమంటారు చెప్పు? నన్నైతే ఇప్పుడు జనాలకి వెళ్తే ఏం అనట్లేదు, అందరు బాగానే చూస్తున్నారు. తప్పించుకోవడానికి చూడదు, కానీ తప్పించుకోవడం నేనేమంటున్నానంటే నిన్నేమంటారా నేను అనలా, అనిల్కి ఏం పేరు పెడతారా నేను అనలేదు. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోలు చేసిన వాళ్ళకి ఆడియన్స్ ఇచ్చే పేరు ఏంటి? నాకు తెలియదు ఏం బెదిరిస్తారు, మీరు చెప్పండి. ఇక్కడికి వచ్చిన వరకు అనిల్ అబద్ధం చెప్పడానికి అన్నారు, అందుకని వచ్చా. బట్ నువ్వు ఇక్కడ అబద్ధం ఏం లేదు. మరి నన్ను అయితే పబ్లిక్ లో ఎవరు నిన్ను అన్నారని నేను అడగలేదు కదా. అనేది నాకెట్లా తెలుస్తుంది? ఇలాంటి వీడియోస్ నువ్వు చూస్తారు కదా, చదివావు కదా, ఇన్స్టాలో రీల్ చూస్తావు కదా, అమ్మాయిలవి చూస్తావు, అబ్బాయిలవి చూస్తావు, మధ్యలో ఉన్న వాళ్ళవి చూస్తావు. సో అందుకని అడుగుతున్నా, ఈ వీడియోలు ఎవరు ఏమంటారు? నన్ను ఎవరు ఏమనట్లేదు. సార్ నిన్ను ఎవరైనా అడిగారా ఏమని? అదే రీల్స్ ఎందుకు ఇలా అట్లా అనలేదు. ఫస్ట్ లో వచ్చినాయి బ్యాడ్ కామెంట్స్, అవసరమా, మా ఫ్యామిలీ నుండి వచ్చినాయి, అవసరమా ఇట్లా బ్యాడ్ అనుకున్నాను. బట్ ఇప్పుడు ఫేమ్ అయ్యాక అట్లే. మీ అమ్మగారికి తెలుసా? ఏమన్నారు? ఏం లేదు, ఫస్ట్ వద్దన్నది, తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేసిన వాళ్ళని ఒప్పించి. ఫస్ట్ వద్దన్నారా? వద్దన్నారు. ఎలా ఒప్పించావు? నేనే అంటే ఇట్లా చెప్పుంటావులే, నీ కొడుకైనా కూతురైనా. లేదు అలా కాదు, నేను ఇప్పుడు జబర్దస్త్లో చాలా మంది చేస్తారు కదా, లేడీ గెటప్ వేస్తారు కదా, తప్పేముంది యాక్టింగ్ చేస్తే, తప్పేముంది అని అట్లా చేసిన. తప్పేముంది యాక్టింగ్ చేస్తే? చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా లేడీ గెటప్స్ వేస్తారు కదా, తప్పేముంది అందులో? అట్లా కూడా నేను అనుకోని లేడీ గెటప్ అయితే తప్పలేదు, మేము కూడా. నేను కూడా అంతే. అట్లా లేడీ ఇప్పుడు ఆఫర్ కోసమే, అలాంటి ఆఫర్ల కోసమే ఎదురు చూస్తున్నాను, జబర్దస్త్ లో ఆఫర్ కోసమే ఇలా చేస్తున్నాను. అంటే ఇలా మెలికలు తిరిగితేనే అలాంటి ఆఫర్లు వస్తాయా? అట్లని కాదు, టాలెంట్ చూపిస్తున్నాను. ఇన్స్టాలో చూపిస్తే ఈ టాలెంట్ ను గుర్తించి ఎవరైనా పిలిస్తే బాగుంటుంది. పిలిచారు ఉప్పల బాలు, వైజాగ్ సత్య వాళ్ళు పిలిచారు. ఎవరైనా జబర్దస్త్ లో హైపర్ ఆది కసిగా ఉంటాడు మా బావ, అలాంటి వాళ్ళు ఎవరైనా పిలిస్తే. హైపర్ ఆది అంటే ఇష్టమా? నాకు కసి అని, పంచులు అంటే పిచ్చి, బాగా ఇస్తారు పంచులు. ఆయనతో ఒక్కసారైనా చేయాలని ఉంది. ఏంటి? స్కిట్, జబర్దస్త్ స్కిట్, ఫన్నీ వీడియో కలవాలి, నాకు బాగా ఇష్టం. ఓకే. పూడూరు అంటే ఇది చాలా దూరంలో ఉంది, మొత్తం విలేజ్. సో స్టార్టింగ్ నీకు అసలు ఇన్స్టా ఎందుకు చేయాలనిపించింది? ఈ ఘోరాలన్నీ మా మీద ఎందుకు రుద్దాలనిపించింది? నాకు ఇన్స్టా ఫస్ట్ నార్మల్ గానే చేశాను నేను. అసలు ఎందుకు చేసినా చెప్పు ఫస్ట్. ఇలాగే సెలబ్రిటీ అవ్వడానికి, ఫేమ్ అవ్వడానికి. ఎందుకు చేస్తారు? అప్పుడే ఫిక్స్ అయిపోయావా ఆడియన్స్? అట్లా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చేసిన నార్మల్ గా వీడియోస్ చేశాను, ఊపాను, 2-3 సాంగ్లకు ఊపాను, లైక్ రాలేదు. నడుము ఊపాను, అదే నడుము ఊపాను, 2-3 సాంగ్స్ చేశాను, అట్లా వైరల్ కాలేదు. ఆ తర్వాత ఒక రోజు నా అమృతతుల్య ఒకటి ఉంటుంది అన్నట్టు, ఆ షాప్ ఓపెనింగ్ నన్ను పిలిచిర్రు. అప్పటికి పిలిచి ఆ వీడియో చేసినాక అది ట్రోల్ అయింది, విజయగౌడ్ అని ట్రోల్ చేసిండు. తర్వాతకి అట్లనే అవి ట్రోల్ అయినాయి. సో ట్రోల్ చేస్తేనే బాగా పాపులర్ అవుతున్నట్టున్నావు. ట్రోల్సే, కానీ కొన్ని బ్యాడ్గా వస్తాయి ట్రోల్స్, కొన్ని ఫన్నీ ఉంటాయి. సరే, నువ్వు ఎంత నవ్వుతూ మాట్లాడినా ఎక్కడో దగ్గర కొంచెం బాధ అయితే ఉంటుంది. అందులో మీకైతే ఇంకా బాధ ఉంటుంది, నాకు తెలుసు. చాలా మంది నేను తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు చేసా, చాలా బాధ ఉంటుంది, బాగా కవర్ చేస్తున్నావు. బట్ అలాంటిది ఏదైనా అంటే
బయట వాళ్ళ నుండి వచ్చి బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? బయట వాళ్ళు ఏదో మా ఫ్యామిలీ మా సొంత మా రిలేషన్స్ కొద్దిగా డిఫరెంట్ గా మాట్లాడారు. అప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. అవసరం నాకు వీడియోస్ అనిపించింది. మరి ఏదైనా కొన్ని రోజులు ఆపిన వద్దులే అని ఆపిన. బట్ మళ్ళీ నాకు ఎంకరేజ్మెంట్ బాగా ఫోన్ చేసి ఎందుకు వీడియోస్ చేస్తలేవు, నీ ముందు టాలెంట్ చెయ్యి మంచిగా. బాలు ఇదంతా చేసింది బాలు లేదు, మళ్ళీ ఎంకరేజ్ చేసి బుద్ధిగా ఆడుకుంటున్నాడు. మళ్ళీ బుద్ధిగా ఆపేసేవాడిని మళ్ళీ వచ్చినాడు. లేదు మళ్ళీ చేశాను, అలా వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఇప్పుడు అందరూ ఓకే. కాదు అనిల్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని విన్నాను. అవునా? లేదు గర్ల్స్ ఫ్రెండ్స్ చాలా ఉన్నారు. డిగ్రీలో ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాలో చాలా ఫేమ్ అయిన బాయ్ ఫ్రెండ్. మరి బాయ్ ఫ్రెండ్స్ మా బావలు చాలా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు సార్? కౌంట్లెస్. రోజుకో బావతో వీడియో పెడతాను. అవును, రోజుకో బావతో పెడతాను. చాలా. సరే ఎక్కువగా అనిల్ బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ తో ఉంటారు? నేను అందరితో ఉంటాను. బాయ్స్ తో ఉంటాను, గర్ల్స్ తో ఉంటాను. నా ఫ్రెండ్స్ ట్రాన్స్జెండర్ ఉన్నారు, వాళ్ళతో ఉంటాను. అందరితో ఉంటాను, ఈక్వల్ గా ఉంటాను. వెరీ గుడ్, కరెక్ట్ పాయింట్ కి వచ్చినావు. ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్ తెలీదా మీకు? మళ్ళీ తెలీదు, అడుగుతున్నా. నాకు కూడా తెలియదు, మీకు తెలియనప్పుడు నువ్వే అడిగా. నాకు అసలు ఆ పదమే అసలు నేను ఇప్పుడు ట్రాన్స్ అని చెప్పిన కదా. ట్రాన్స్ అంటే ఏంటి? హిజ్రాస్. సో అంటే వాళ్ళ అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలు అంటే అబ్బాయి నుండి అమ్మాయికి మారిన వాళ్ళను హిజ్రా అంటే అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. మరి అమ్మాయిల నుండి అబ్బాయిలుగా మారిన అమ్మాయిల నుండి అబ్బాయిలుగా మారిన నాకు తెలియదు. అలా తెలియదు. ఓకే, అబ్బాయిల నుండి అమ్మాయిలుగా మారిన వాళ్ళు మాత్రమే తెలుసు. నాకు అలా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. సో ట్రాన్స్జెండర్స్ అంటారు. సో మీకు తెలీదా? ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నారు. కొన్ని తెలియదు కాబట్టి కొన్ని అడుగుతున్నాను. సో అయితే మొత్తానికి మీకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా. సో నువ్వు ఆనెస్ట్ గా చెప్తావు కదా నిజాలే. సో ఎందుకు అబ్బాయిల నుండి అమ్మాయిలుగా మారారని నువ్వు ఎప్పుడో ఒక రోజు అడుగుంటావు కదా, ఏమన్నారు? వాళ్ళకి అలా ఫీలింగ్స్ ఉన్నాయి, అలా మారిపోయారు. నీకు ఎప్పుడు పర్సనల్ గా నేను అడగను కదా. మీకు ఎప్పుడు నుండి తెలుసు? నాకు ఇప్పుడు ఇన్స్టాలో ఫేమ్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్. నీకు వేరే ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయంటే? నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను నార్మల్ గానే ఉన్నాను. ఎవరి మీద ఫీలింగ్స్ లేవు నీకు? నీ మీద ఉన్నాయి ఇప్పుడు ఫీలింగ్స్ అయితే ప్రెసెంట్. మీ బావ మీ అలా చూసి. సో కాదు, నార్మల్ గా నీకేమైనా ఫీలింగ్స్ వస్తాయా అమ్మాయిలు చూస్తే? అమ్మాయిలు చూస్తే నాకు ఒకప్పుడు ఇలియానా అంటే బాగా ఫీలింగ్ ఉండే. బట్ ఇప్పుడు తనకు బండలాగా అయింది కదా. పూజ హెగ్డే బాగా ఇష్టం, సాయి పల్లవి కూడా చాలా ఇష్టం. సెలబ్రిటీలు అని చెప్పుకో, నార్మల్ గా ఉన్న వాళ్ళనా ఎవరంటే ఇష్టం? నార్మల్ గా అట్లా చెప్పా నేను. అంటే ఉంటారు కదా ఈదులో మన గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా. అమ్మాయిలో ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా బావలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. బావలు ఎందుకంటారు? బాయ్ ఫ్రెండ్స్ అనుకోండి, బాయ్స్ ఫ్రెండ్స్. నాకు నచ్చితే బావ అంటాను, నచ్చకపోతే ఫ్రెండ్. ఎందుకు బావ అంటే అట్లా హెల్ప్ చేసిన వాళ్ళని బావ అంటాను. వీడియోస్ కి హెల్ప్ చేసి. ఏ హెల్ప్? వీడియోస్ కి క్లారిటీ చూసామే. వీడియోస్ కి హెల్ప్. సో ఫ్యూచర్ లో అయితే ఇంకా మాకు శారీస్ తో వీడియోస్ తెలుస్తావు అయితే. నెక్స్ట్ కనిపిస్తాను నేను జబర్దస్త్. ప్లీజ్ నాకు ఆఫర్ ఇవ్వండి, మంచి సారీ కట్టుకో. ఏం చూసి ఇవ్వాలి? ఏదైనా చూపిస్తాను నేను. అవి చూపిస్తావని వాళ్ళ బాధ తీసుకోవట్లా. తీసుకుంటారు. ఇప్పుడు నా వీడియోస్ మాక్సిమం సగం మంది చూస్తారు, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కానీ చాలా మంది చూస్తారు. నువ్వు ఇంత చెప్తేనే డైలాగ్ చెప్పడం. మీరు సడన్ గా అడిగారు, చూపించు ఏం టాలెంట్ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు కదా, కొత్తగా యాంకర్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ఇన్స్టాలో చూపించిన కాదు, ఇక్కడ నీ టాలెంట్ చూపిస్తే ఇదే ఆడిషన్ అనుకుని నీకు వచ్చిన టాలెంట్లన్నీ చూపించు. నాకు ఒకటి నచ్చేది, ఒకటి మంచి మొగడు, ఒకటి మంచి నిద్ర. చాలా డైలాగ్స్ చెప్తున్నాను, ఇంకేం చెప్తారు? నాకు సంబంధాన్ని ఇష్టం. ఇప్పుడు నువ్వు చెప్పే ప్రతి డైలాగ్ హట్టు బొంగమూతి పెట్టుకున్నాను, అలిగాను బావా, అది కూడా డైలాగే కదా, ఫేమ్. ఇంకేం చెప్పాలి చెప్పు? నీకు ఏ రసం కావాలి, ఏం చూపించాలి? ఏ రసమా? ఇన్ని రసాలేం వద్దులే కానీ. సో అంటే స్టార్టింగ్ అలిగాను బావా అన్నావు కదా. అలిగాను, నేను బొంగమూతి పెట్టుకున్నాను, హట్టు వద్దులే, మామూలు మూతే చూడలేకపోతాను. నేను చూడకండి, ఎవరు చూడకుండా నన్ను చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్స్టాలో. డైలీ చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు. ఏంది? నిన్ను. సరే, అంటే ఇప్పుడు రీల్స్ చేస్తావు కదా, ఏమైనా అనుకుంటావు రీల్స్ ఇవి చెయ్యాలి ఈ రోజు? లేదు, నేను వీళ్ళని టార్చర్ పెట్టాలి అని ఫిక్స్ అయిపోతావు? నేను ఎవరిని టార్చర్ పెట్టలేదు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను. చాలా మందిని నీ వీడియోస్ చాలా, నేను పెళ్లిళ్ళకైనా కూడా చాలా మంది చెప్తారు నీ వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి. సరే, నువ్వు అన్నావు కాబట్టి ఒకసారి చెప్పులే, నేను చూస్తా. ఏం చూస్తా? నీ కామెంట్స్. ఓకే, చూడు. మొన్న ఒక అమ్మాయితో ఈవిడితో చూసి ఎవరు? ఇప్పుడు జస్ట్ ఇంతకు ముందు అప్లోడ్ చేసిన. ఇప్పుడా? ఓకే, 7 hours అయిపోయింది, ఇప్పుడు కాదులే. ఓకే. ఎవరు? ఫ్రెండ్. కామెంట్లు భలే వస్తాయి, చూసుకుంటావు కామెంట్లు ఎప్పుడైనా? చూస్తాను అప్పుడప్పుడు, కానీ నేను ఎక్కువ పట్టించుకోను కామెంట్స్. ఉప్పల్ బాలు 2 అంట.
చూసావా మా ఆ బిరుదు రావాలంటే సరిసమని ఎవరికి రాదు. ఛాన్స్ కొట్టావు స్వామి. లేదా నేను ఉప్పల్ బాల్ 2 కాదు, ఎప్పటికీ పూడూరు ఫేమస్ అని. ఆ ఊపిరి చూస్తుంటే ఉప్పల బాల్ 2 లాగే ఉన్నావు. లేదు బాలన్న వేరు, నేను ఫేమస్ అని కదా. కాదు ఇలాంటి కామెంట్ విన్నప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు కెమెరా ముందు చెప్పట్లేదు కానీ ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుని డేరా మూసాక అనిపిస్తుంది. అలా ఏం లేదండి, నాకు కొత్త కదా కామెంట్. చెప్పని నువ్వు హుషారుగా ఉన్నావు నాకు తెలుసు, చెప్పు. అలా ఏం లేదు. సరే ఒక కామెంట్ అయితే చూసా, నువ్వు తేడానా లేకపోతే అలా యాక్టింగ్ చేస్తానవా అని ఒకటి పెట్టారు. సో ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి ఎందుకో నాకు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఏంటి అసలు కరెక్ట్ చెప్పు. చెప్పాను కదా, నేను జస్ట్ యాక్టింగ్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా చేస్తున్నాను వీడియోస్ అని చాలా టైమ్స్ చెప్పిన నేను ఆల్రెడీ. ఇది వరకు ఇంటర్వ్యూస్ కూడా చాలా చెప్పిన, విజ్జుగౌడన్ ఇంటర్వ్యూలో ఇంకా చాలా చెప్పాను. జస్ట్ యాక్టింగ్ పర్పస్లో, జస్ట్ జబర్దస్త్ కోసం. అలా నాకు ఒక్క ఆఫర్ అయినా రావాలని ఎదురు చూస్తున్నాను. ఈ కామెంట్స్ నేను కింద చదవాలని నాకే ఎదవలా ఉంది. సో ఇంత వరస్ట్గా ఉన్నాయి చూసావా? చూసాను. మరి ఇవి చూసి ఆయండి నన్ను అంతనం మళ్ళా ఇంత వరస్ట్ కామెంట్లు చూడు. సో నేను చదవనా కొన్ని? ఓ చదువు పర్లేదు. చాలా మంది ఉన్నారు ఎందుకులే కానీ. నీ డాష్ 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 లో ఉప్పల బాల్ అని పెట్టాడు. డాష్ డాష్ చూపించండి డాష్. ఇక నీ చదువు అది కూడా నవ్వుతాను ఏంటి స్వామి? అది ఫన్నీ ఫన్నీయా? అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నా కామెంట్స్ నేనే నవ్వుకుంటాను. ఎందుకంటే నేను ఫేమ్ కాకముందు నేను కూడా చాలా మంది కామెంట్లు పెట్టేవాడిని, ఇప్పుడు నాకు వస్తున్నాయి అంతే తేడా. సరే ఈ కామెంట్ నేను అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే పట్టించుకోను. అంటే నేను అడిగితే మాకు అక్కడ బీప్స్ వేసుకోవాలి, లేకపోతే మా యూట్యూబ్ వల్గారిటీ అని మమ్మల్ని వేసుకుంటారు. కానీ ఇక్కడ కామెంట్లు చూస్తుంటే అర్ధాంతరంగా ఉన్నాయి. నువ్వేమైనా డిలీట్ చేస్తావు కొన్ని అంటే ఏవి డిలీట్ చేయను ఇప్పుడు కామన్. సరే ఏంటి రీసెంట్గా ఎవరికో పెళ్ళి అయినట్టుంది, అక్కడ కూడా ఏదో ధ్వంసం చేసావు? లేదు, నేను బీర్లతో స్నానం చేయించాను మా ఫ్రెండ్. బీర్లతో ఇలా పోసాను డిఫరెంట్ గా వాపస్ మీల్స్ వెళ్తాను. ఎవరు తిట్టలేదు నీకు? నన్ను ఎవరు తిట్టలేదు, మా ఫ్రెండ్సే కదా అందరం అనుకొని చేసిన. నేనే. మీ క్లాస్మేటా? అవును. భరిస్తారు అయితే? భరించాడు. కాదు ఏంది కామెంట్లు ఏంటి? ఇలాంటి కామెంట్లు విన్నప్పుడు నీకు ఎందుకు అసలు అవసరం ఇవన్నీ? నీకు ఇప్పుడు వల్లగానే ఉన్నాయి చూస్తే, నీకు నాకు అసలు చదవాలంటే చిరాగ్గా ఉంది. నేను పట్టించుకోను కామెంట్స్, ఐ డోంట్ కేర్. మరి వాడు 100 పెట్టుకోని నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు. చెప్పనా ఎక్కువ తుప్పల్లోనే ఉంటాడు అటు. ఏ తుప్పల్లో ఉంటావు నువ్వు? రారా ఎవడ పెట్టిన తుప్పలలోకి, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి ఉండదు తుప్పలలో. ఎవడాడు చూడు, ఎవడో కనిపించట్లేదు. ఎవడైనా రండి, నాతో ఉంది నా తుప్పలలో. వరస్ట్గా ఉన్నాయి అబ్బా నీలో. నీ రీల్స్ లో బాగా వైరల్ అయిన రీల్ ఏంటి? కారుతుంది ఫ్రెండ్స్, అది బాగా వైరల్ అయింది. ఏం కారుతుంది? బీరు తెల్లగా ఇలా ఓపెన్ చేయగానే కారుంది, అది సడన్ గా వైరల్ అయింది. ఇంటర్వ్యూ ఏదో కానీ ఇది గట్టిగా వైరల్ అయిపోద్ది ఉంది. లాస్ట్ నేను ఇలాంటి ఒకటి ఇంటర్వ్యూ చేశాను నార్మల్ గా, అది కాస్త గట్టిగా వెళ్ళి కూర్చోంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది నీ వ్యవహారం చూస్తుంటే. నేనేదో నీ నుండి కొత్తదనాన్ని తెలుసుకుందాం అనుకుంటే నువ్వు ఇంకన్నా జ్యూస్లో కార్డోలే అంటావు. సో ఏంటండి ఇలా ఇంతేనా? ఇంకా ఇలా చేసుకుంటే ఉంటావా? నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను, ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఎవరిని ఎంటర్టైన్మెంట్ చేస్తావు? నేను మా ప్రజలని, నా ఫాలోవర్స్ ని. ఎవరు అన్నారు అసలు? అక్కడ ఒక్కడైనా మంచిగా పెడతాడా? ఎవరు నచ్చిన వాళ్ళు పెడుతున్నారు, లైక్స్ కొడుతున్నారు కదా. లైక్స్ కొట్టట్లేదు, నచ్చిన వాళ్ళు లైక్స్ కొడుతున్నారు, నచ్చకపోతే కామెంట్లు పెడుతున్నారు అంతే. సర్లే, ఫ్యూచర్ పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు చేసుకుంటాను. అబ్బాయినా అమ్మాయినా? నేను చేసుకుంటాను. పూర్తి క్వశ్చన్ చెప్పు. సో ఈ రీసెంట్ గా చూసుకుంటే కొంచెం వింతలు విచిత్రాలు జరుగుతున్నాయి. నేను అలాంటి వింతలు విచిత్రాలు ఏం చేయను. సో మొన్న కూడా రీసెంట్ గా ఒక ట్రాన్స్జెండర్, నువ్వు అన్నట్టే ఒక ట్రాన్స్జెండర్ ఒక అతను పెళ్లి చేసుకోండ్రు. తెలుస్తుంది, మీకు తెలియకుండా ఉంటుంది. తెలుసు, ఎవరు మీ అంతా ఫ్యామిలీయే కదా. ఫ్యామిలీ ఇప్పుడు అంతా టిక్ టాక్ ఇన్స్టా అంతా మీరు ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ అంటే నాకు అందరూ ఫ్రెండ్స్, ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళందరూ ఫ్రెండ్స్, మెసేజ్ చేసుకుంటారు పర్సనల్ గా, గ్రూప్స్ అంతే. సో చూసావా అవన్నీ అలాంటివి? ఏంటి ఏం చూసి పెళ్లి చేసుకున్నాను చూసిన. ఎప్పుడైనా నీకు అలా అనిపిస్తుందా? నాకు అలాంటి ఏమనిపించదు. పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? నేను ఎవరిని పెళ్లి చేసుకుని. పెళ్లి చేసుకోవా? అంటే పెళ్లి ఇంట్రెస్ట్ ఉంది కానీ అది చెప్పలేను నేను. ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు. నేను పెళ్లి ఇంట్రెస్ట్ ఉంది కానీ అది ఎవరి మీద తెలియలేదు.
ప్రజెంట్ అయితే ఇప్పుడు నీ మీద యాంకర్ మీద ఉంది. నెక్స్ట్ డే ఎవరి మీద వచ్చేది తెలియదు. తెల్లది బాగాలన్న అత్తడు ఎవరైనా తెలియదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి మీద వస్తుంది. అట్లా పెళ్లి చేసుకోవాలని ఫీలింగ్. నార్మల్ పెళ్లి చేసుకుంటావా? దేనికి పెళ్లి దేనికి నువ్వు అంత వంకలు తిరక్క స్వామి. బ్రహ్మానందం డైలాగ్ వేసుకోవాలనిపిస్తుంది. పెళ్లి సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు ఏది వేసుకున్నా నాకు పర్లేదు కానీ పెళ్లి దేనికి చేసుకుంటారు? పెళ్లి నేను చేసుకోలే. ఎందుకు చేసుకుంటావు ఫ్యూచర్ లో? నేను పెళ్లి చేసుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ కోసం, ఒక తోడు కోసం. నెక్స్ట్ జనరేషన్ నాకు కూడా ఒక తోడు నీడ ఉండాలని నేను కూడా చేసుకుంటాను అంతే. నేను అడిగిన కోసం నువ్వు అడిగి దానికి అర్థం. అదే నేను కూడా అదే చేసుకుంటాను. మీరు ఎందుకు? నేను కూడా అంతే. సో నీకు ఆన్సర్ చెప్పడం రాలేదు అయితే. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకుంటావా లేదా? నేను చెప్పను. పెళ్లికి చెప్పవా? పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి చెప్పకపోయినా నేను వచ్చా. ఓకే ఇద్దరు కలిపి వీడియో తీసుకుంటా. లేదు ఓకే థ్యాంక్ యూ. ఓకేనా? అప్పుడే బెటర్. మీ అన్న అందరూ గుంపల్లో అందరూ ఒకే నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు చాలా ఫ్రెండ్స్. దీనికి ఏమైనా ప్రాక్టీస్ చేసావా? దేనికి? ఇది తిరగడానికి? లేదు చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే తిరిగిపోతున్నాను. సో అనిల్ ఎందుకో నటిస్తాను అనిపిస్తుంది నాకు. అవునా కాదా? నటిస్తున్నానా? మీరు ఒప్పుకున్నారు ఇంత బాగా నటిస్తున్నారు. కానీ ఈ నటన దేనికి పనికొద్ది? ఈ నటన దేనికి పనికొద్ది? నాకు పనికి వస్తుంది కదా ఇన్స్టాలో. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది. మీ సైడ్ నుండి పనికి వస్తుంది. ఉప్పల బాలు, మన వైజాగ్ సత్య, వీళ్ళందరితో ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ వచ్చింది. నా ఫ్రెండ్స్ చాలా. అగ్గిపెట్టి మచ్చని కలిసావా? కలవలేదు. నెక్స్ట్ కలుస్తాను. కలు. మంచి బ్రేక్ ఇస్తాడు. థ్యాంక్ యూ. నేను కూడా కోరుకుంటున్నాను. ఈ అక్క అంటే డైలాగ్, అదే డైలాగ్ విన్నావా? నాకు చాలా ఇష్టం. ఒకటి చెప్పు. వీడియో కాల్ లో మాట్లాడాను. అలా కాదు, ఒక డైలాగ్ చెప్పు. స్టాప్. సో బాగా ఉంటది తెలుసా? నేను చేసిన ఇంటర్వ్యూ చేసినా, మాట్లాడాను. ఎగిరితంతా అని అక్క డైలాగ్ బాగుంటుంది. అది ఆడ వెర్సల్లో బాగుంటది కదా. అక్క అంటుంటే మాకేం చెక్క అంటున్నట్టు వినిపిస్తుండేది. చెక్క అన్నాడు, అక్కనే అంటాడు. సరే చెక్క అంటే ఏంటి? నాకు తెలియదు అలాంటి వర్డ్స్. చెక్క అంటే మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, చెక్క, లవంగం, యాలకులు, అవి తెలిసిన. కొత్తిమీర చెక్క అనుకుంటా. మరి నువ్వు కొత్తగా ఏం చెక్క అంటే? కరివేపాకు మర్చిపోయినా. కరివేపాకు, కొత్తిమీరాకు, ఇవే తెలుసు నాకు. మరి వేరే ఇంకా తెలియదు. చాలా మంది అంటే నీ వీడియోస్ చూసి, అరే ఇది చెక్కలా ఉన్నాడు, తేడాలా ఉన్నాడు, విను తేడాలా ఉన్నాడు ఎందుకు అని చాలా మంది విన్నాను, చూశాను నేను. సో అవన్నీ నేను అడగడం కరెక్ట్ కాదనేసి కొంచెం వెయిట్ చేసా. బట్ నువ్వు ఓపెన్గా చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ బాధగా అనిపించింది. ఇప్పుడు పట్టించుకోవట్లేదు. నేనేంటో నాకు తెలుసు, మా పేరెంట్స్ తెలుసు, నా చుట్టుపక్కల సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్ అందరికి తెలుసు. నాతో పర్సనల్గా ఉంటే నేను ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ వీడియో మందని చూసి నేను ఇట్లాంటి జడ్జి చేస్తే నేను పట్టించుకోను కామెంట్స్. సో వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి వాళ్ళకి? చెక్క అనే వాళ్ళకి ఏమన్నా పెట్టుకోరా, చెక్క అని పెట్టుకో, తొక్క అని పెట్టుకో, ఐ డోంట్ కేర్. నేను పట్టించుకున్నాను కామెంట్స్. నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం నేనైతే వీడియోస్ ఇంకా చేస్తా. బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోను నేను. బ్యాడ్ కామెంట్స్ వాళ్ళ కోసం ఇంకా పెడతావా? ఇంకా వాళ్ళే చూసి బ్యాడ్ కాస్త మంచి కామెంట్లు పెడతారు కావచ్చు. ఇంకా వాళ్ళ కోసం ఇంకా వీడియోస్ చేస్తాను. వాళ్ళకి టార్చర్ పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. టార్చర్ కాదు, ఇంకా వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో మొత్తానికి ఫ్యూచర్ లో అమ్మాయిలా మారుతావు అయితే? లేదు, మారను. అంటే చెప్పావు చీర కట్టుకుంటాను, డాన్స్ చీర కట్టుకుంటది, జస్ట్ యాక్టింగ్. నేను చెప్పింది కూడా యాక్టింగ్. పెద్ద పెద్ద సెలబ్రిటీ అంతెందుకు. సుడిగారు సుధీర్ కట్టుకున్నాడు, చాలా మంది కట్టుకున్నాడు. చెంపక్ చంద్ర అన్నయ్య కూడా కట్టుకున్నాడు కదా, ఆయన మారిపోయాడు. వినోద్ అన్న కూడా కట్టుకున్నాడు, జబర్దస్త్. శాంతి స్వరూప్ అన్నయ్య కూడా కట్టుకుంటున్నాడు. వాళ్ళందరూ మారినట్టు కాదు కదా. సారీ కట్టుకొని అమ్మాయి లాగా మారడం అంటే నీవు అనుకునే మారడం కాదు. జెండర్ చేంజ్ కాదు, బట్ గెటప్ చేంజ్ చేస్తాను అంతే. థాట్స్ అన్ని అక్కడే ఉన్నట్టున్నాయి, వైల్డ్ థాట్స్ అన్ని అటే వెళ్ళిపోతున్నాయి. అంటే నేను అంటుంది ఆ గెటప్ కొంచెం మారిస్తే అమ్మాయి లాగా కొంచెం ఇంకా ఈ తిరిగిన వయ్యారానికి ఎక్కడక్కడ చూపించిన దానికి బాగుంటాయి కదా. అవునండి, చాలా మంది అన్నారు. ఎవరు అడుగుతున్నారా చూపించాను గట? నన్ను అడుగు చూపించామని అడుగుతున్నారు. 0 సైజు మొన్న చూపించాను. బతకాలని లేదు కావాలా చూపించాను, ఒక రోజు వీడియో చేశాను. ఉన్నాడా హవక్కయ్యరా అని? ఖచ్చితంగా ఇప్పుడు ఫోన్ చేస్తాడు. ఎవరు? అది ఎవరికి చూపించిన వాడు? నేను ఇన్స్టాలో చూపించాను. సత్యం నా కొడుకు హవక్కయ్యరా 0 సైజ్ అని నీవు అందరు అడిగితే వీడియో చేశాను వాళ్ళ కోసం. సో బీచ్లో ఏదో వీడియో చేసినట్టుంది. వెళ్ళావా బీచ్కి? ఎప్పుడు? బీచ్కి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తా త్వరలో. నెక్స్ట్ 31st కి గోవా ప్లాన్ ఇస్తున్నాను, అప్పుడు బీచ్కి వెళ్తాను. మేము మా ఫ్రెండ్స్ అనుకోను, అది క్యాన్సిల్ చేసుకుంటాం.
ఎందుకు మొత్తం మీరే ఉంటారు అక్కడ, మేము ఎక్కడ? పర్లేదు నువ్వు కూడా ఇద్దరం కలిసి వద్దులే, ఈ బంపర్ ఆఫర్లు మాకు వద్దు, కానీ మీకోసం ఉన్నారు కదా బావలు, వాళ్ళకి ఇవ్వు. ఓకే. సో ఏంటి ఫైనల్ ఏం చేద్దాం అనుకుంటా అంటే జబర్దస్త్, ఓకే జబర్దస్త్ నుండి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఏం రాదు, ఏదో ఒక 2-3 గెటప్లు వస్తాయి. బట్ ఇంకా చాలా నాకు ఏదైనా ఆఫర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, మంచి మంచి ఆఫర్. ఏ ఆఫర్? ఇంకా నేను చాలా ఫేమస్ కావాలని చూసి. ఏ ఆఫర్? ఆఫర్స్ అంటే ఏదైనా చికెన్ బిర్యానీ కాంబో ఆఫరా? అది కాదు, ఏదైనా మంచి టీవీలో కనిపించాలి, లేడీ గెట్ చాలా మంది చేస్తారు కదా. కాదు, నీకు ఈ పిచ్ ఎప్పుడు నుండి అనిపించింది? ఏ పిచ్ అంటే పిచ్ అంటే నువ్వు అలా ఆ టైప్ ఆఫ్ పిచ్ కాదు, సో ఇలా అంటే ఈ రీల్స్ లో ఇలాంటి గెటప్ లోనే కనిపించాలి అని. అట్లా అని ఏం లేదు, నాకు అట్లనే ఇష్టం. అంటే అట్లా ఎత్తనే ప్రజలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి రాదే. ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? నాలో ఉన్న టాలెంట్ అదే, కాసిగా కొద్దిగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. నీలో అసలు ఉందా టాలెంట్? నాలో చాలా ఉంది, డైలీ చూపిస్తున్నాను. చాలా ఉంది నాలో. సో రోజు ఏదో ఒకటి చూపిస్తావు అయితే? చూపిస్తున్నాను డైలీ. సో మాకు చూపించవచ్చు కదా, మా ఆడియన్స్ కూడా ఏదో ఒకటి చూపిస్తే. నేను ఇప్పుడు ఏం చూపించాలి? నువ్వు అనుకునేది చూపించుకో, రీల్స్ అంటే నీ టాలెంట్ కొంచెం చూపిస్తే. ఇంకేం టాలెంట్ చూపించాలి? అనిల్, ఏవైనా డైలాగ్ కానీ లేకపోతే నువ్వు డాన్స్ బాగా వేస్తావు తెలుసు, అది ఫైనల్లో వేపిద్దాం. కొంచెం డైలాగ్ ఏవైనా చూడు, మీ అన్న నువ్వు కలిపి చేసినవి కానీ అలాంటివి ఏవైనా. నేను ఉప్పల్ బాగానే చాలా చేసాము, హవాక్కయ్యని ఇక్కడికి వచ్చాము. అది మా బాధ, ఎన్ని చేశారని మా బాధ. చాలా వీడియోస్ చేసాము. వీడియోస్ ఒక రోజు ఒక వీడియో బాగా వైరల్ అయింది, మేము ఓయో తీసుకున్నాం, ఓయోలో ఉన్నాము, ఒంటరిగా ఉన్నాము, రావాలనుకున్నా రావచ్చు అని నేను బాగా ఒక వీడియో పెట్టాము, అది బాగా వైరల్ అయింది. మంచి పాయింట్కి వచ్చినావు. ఓయో అంటే ఏంటి? ఓయో అంటే రూమ్. ఓయో అంటే రూమ్ ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటాం, తగ్గేది వచ్చింది. సో అంటే జనరల్ గా హోటల్స్ అనేది వేరేగా ఉంటాయి, ఓయోలు అంటే వేరు. నాకు తెలియదండి, ఓయో అంటే రూమే ఉంటుంది, అందులో రూమ్ ఉంటుంది, వెళ్ళి పడుకోవడం రెస్ట్ తీసుకోవడం తెలుసు నాకు, అంతే. సో నువ్వు బాలు పడుకోండ్రు. మేము ఒక ఈవెంట్కి వెళ్ళాము సిరిసిల్లకి, అప్పుడు తీసుకొని షాప్ ప్రమోషన్కి వెళ్ళాము నేను బాలన్న. వేరే రూమ్ ఎక్కడ దొరకలేదా? లేదు, ఓయోనే దొరికింది. ఓయోలోనే చేసుకోనరా? అదే నిద్ర. రీల్స్ నిద్ర ఏం చేయలేదు, రీల్స్ చేసాం బాగా బాగా వెళ్ళా. వెళ్ళాయి, రీచ్ అడుగుతుంది. మేము 2 million దాటింది. ఇంకెవరైనా బాగా క్లోజ్ ఉన్నారా మీ బాలన్న కాకుండా? వైజాగ్ సత్యం, ఇంకా చాలా మంది ఇన్స్టాలో ఎవరు, యాపిల్ శివ, సో గాయ్స్ సిద్ధార్థ్ నా బెస్ట్ ఫ్రెండ్, సో గాయ్స్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా సో గాయ్స్ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. లేదు సిద్ధార్థ్ కాదు, ఏముంది ఈ మధ్యన ఇలాగ చూపిస్తున్నావు, ఇలాగ అంటాను ఏంటి? ఇలా అంటే లోపల టీ షర్ట్ గట్ట ఎత్తుకుతాను. లేదు, టీ షర్ట్ ఇట్లా అనుకొని అట్లా వీడియోస్ తీస్తున్నావు ఇట్లా, అంతే. అలా లేదు, ఈ మధ్య నేను 4 వీడియోలు చూస్తుంది ఇలా అంటాను, ఏమైంది అనేసి ఇక్కడ ఏదోలా అనిపించి ఇట్లా ఎలా అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లేం లేదు. ఎలా అనిపిస్తుంది? ఏం అనిపించలేదు, వీడియో అట్లా కాదు, ఇట్లా నార్మల్ గా అట్లా అన్ని వీడియో తీస్తున్నా అంతే. అదొక మేనరిజం అన్నది, ఇట్లా మేనరిజం, ఇట్లా ఒక టైప్ ఆఫ్ నాది ఇట్లా అనుకోవడం. సరే, ఆ మేనరిజం తో ఒక డైలాగ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఈరోజు ఇలా రెడీ అయ్యాను, చూడండి డ్రెస్ ఎలా ఉందో, బాగుందా ఫ్రెండ్స్? నాకు బాగా నచ్చింది కుర్తా. కుర్తా వరకు ఆపేసావు, అక్కడ ఏదో చూపిస్తావు. కింద వైట్, మీద మెరూన్. కింద వరకు వద్దులేండి, చాలు. పైన వరకు అలా మాట్లాడు ప్రెసెంట్, చాలు, కిందకి వద్దు. సో బాగా అయితే అనిల్, మొత్తానికి కంటిన్యూ ఇంకా రీల్స్ చేస్తాం, జనాలను ఇలాగే తినేద్దాం అనుకుంటున్నాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను. సరే, ఇప్పుడైతే తినండి ఫ్రెండ్స్, నాలో ఉన్న టాలెంట్ ఇంకా తినిపిస్తాను, మీ అందరికి చూపిస్తాను. ఏం చూపిస్తావు ఏంటి? నా రీల్స్ తో పిచ్చెక్కిస్తాను, ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాను రీల్స్. నీలాగా అంటే మీలాగా వీడియోలు చేసిన చాలా మంది, కొంతమంది నాకు తెలిసిన మంజరీస్ ప్రశాంత్ కావచ్చు, కొంతమంది పేర్లు. సో వీళ్ళందరూ ఏంటంటే మీకు ఫ్రెండ్స్ ఏం లేదు నాకు తెలుసు, బట్ అందరి పేర్లు ఎందుకులే అని చెప్తున్నా. సో అంటే కొన్ని రోజుల తర్వాత ఒకసారిగా అమ్మాయిలా మారిపోతారు, మాకు కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి, మాకు కొంచెం లైఫ్ ఉంది, మాకు వేరే కావాలి అని అంటారు. సో ఎందుకు అలా అయ్యారంటారు? వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ అప్పుడు మనం ఏం చేయలేము కదా, వాళ్ళ ఫీలింగ్స్. అంతవరకు వాళ్ళకి ఫీలింగ్స్ లేవా? అంటే మేబీ వాళ్ళు అప్పటి వరకు బాగానే ఉండి అప్పటి ఫీలింగ్స్ వచ్చి అట్లా మారిపోయారేమో. ఎవరి లైఫ్ ఆల్రెడీ. నీకు ఎప్పుడు వచ్చాయి? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, నార్మల్ గానే ఉన్నాయి. నార్మల్ గా వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకోరు కదా, నీకు అలాంటి పెళ్లి చేసుకోవాలని ఇందాక చెప్పావు కదా, ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి? నాకు ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఇప్పట్లో లేదు, ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. వాళ్ళు నేను చాలా గోల్స్ ఉన్నాయి, రీచ్ అవ్వాలి. ఏంటో
చెప్తాను. లిస్ట్ పెన్ను పేపర్ సార్ చెప్పు రాసుకో. రాసిస్తాను వెళ్ళేటప్పుడు నీకు. వద్దులే చెప్పు ఏం గోల్స్ ఉన్నాయి. నాకు మంచి మంచి పెద్ద పెద్ద మూవీస్ లో ఆఫర్స్ రావాలి. ఒక ఐటమ్ సాంగ్ లో నాకు ఆఫర్ ఇవ్వాలి. ఐటమ్ సాంగ్ లో కరెక్ట్ పాయింట్ కి వచ్చినావు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారు? ఎవరైనా పర్లేదు. జనరల్ గా ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారు? ఎవరైనా పెట్టుకోవాలి. అమ్మాయిని చేస్తారు. పర్లేదు, అమ్మాయిని ఎందుకు చేస్తారు? నన్ను పెట్టుకుని కూడా చేయొచ్చు కదా. నేను కూడా ఎక్స్ప్రెషన్స్ బాగానే ఇస్తాను కదా అట్లా. ఇంకా ఇంకేమేమి ఉన్నాయి? ఇంకా చెప్పాను కదా నాకు కంటిన్యూ అవ్వాలని టీవీలో ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలని కోరిక. సో నువ్వే ఒక ప్రొడక్షన్ పెట్టుకొని చేసుకోవచ్చు కదా మరి. లేదండి, అంత బడ్జెట్ లేదు. ఉంటే నేను ఎప్పుడో చేసుకునేటోని. ఉంటే దేశాన్ని వేసి దువ్వెల. అవును. సో మొత్తానికి అయితే ఒక ఐటమ్ సాంగ్ అయితే చేస్తావు. చేయాలని ఉంది నాకు కూడా. మొన్న శ్రీలు ఊపింది కదా కిస్ కిసక్ సాంగ్ లో, అలా నాకు కూడా కసిగా చేయాలని ఉంది. కానీ ఊపుతావా? దొరకట్లేదు ఫ్రెండ్స్, అలాంటి ఆఫర్ రావట్లేదు. నీ కసి తీరే వాళ్ళు దొరకరు కదా. లేదు చూడు మీ బావగారు ఫోన్ ఏమో. లేదు. ఎక్కడికి వెళ్ళావు చీకటి పడిందని? లేదు, మూవీస్ బాయ్ లింక్ పంపిండి. కాదు చీకటి పడ్డాక నువ్వు ఎటైనా వెళ్తే మళ్ళీ భయపడరా? ఎటు వెళ్ళిపోయావు తప్పిపోతావు జాగ్రత్త? లేదు భయపడను, ఎందుకంటే నేను రోడ్ మీదకి వెళ్తే అందరు గుర్తుపడతారు. సో నాకు భయం ఏంటి. ఒకే దగ్గర ఉంటావు కదా. ఒకే దగ్గర ఉంటావు, ఎటు వెళ్ళవు? వెళ్ళను, మా బావతో వెళ్తాను బయటికి. బైక్స్ మీద తిరుగుతా, కార్లలో పోతా, ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ అంటే ఏంటి? ఎలా చేస్తావు ఏంటి? రెస్టారెంట్కి వెళ్తాం, తిరుగుతాం, అంతే. తాగుతావు నువ్వు? బ్రీజర్ లో ఓన్లీ. బీజర్? ఓ మీ బావ మీ ఉప్పల బాలు వీళ్ళు తాగారు కదా? బాగానే తాగుతాడు చాలా టైమ్స్. మొన్న రీసెంట్లీ బీర్ కూడా తాగుతాడు. డైలీ తాగుతాం. మేము కలిసినప్పుడు పక్క బీర్ తాగుతావా? తాగుతాం. చికెన్ ఫ్రై బీజర్ అన్నావు. మొన్న దాకా నా బీర్ వైరల్ అయ్యేదాకా తాగినా. ఇప్పుడు గ్లామర్ కోసం బ్రీజర్ తాగుతున్నా. బ్రీజర్ తాగితే గ్లామర్ వస్తుంది. కరెక్ట్. ఏది లేకపోతే దానికోసం ట్రై చేయాలి. అంతే కదా. మరి ఇందాక అందంగా ఉన్నాను అన్నావు అంటే నేను ఈ మధ్య అందంగా తయారయ్యాను. సో ఇప్పుడు మీ దగ్గరలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా నీకు? నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు చాలా. ఇప్పుడు మా కాలేజ్లో అయినా ఎక్కడికైనా కూడా మంచి సపోర్ట్ చేస్తారు. మా సార్లు కూడా నా ఫాలోవర్సే, మంచి సపోర్ట్ చేస్తారు. అంటే ఇంతకుముందు ఈ రీల్స్ చేయక ముందు నువ్వు నార్మల్గా ఉండడువా, ఇలాగే ఊగుతుండడువా? నార్మల్ గానే ఉండేవాడిని. ఇప్పుడు రీల్స్ ఫస్ట్ నేను రీల్స్ కూడా నార్మల్ చేశాను, వైరల్ కాలేదు. ఎప్పుడైతే ఊగుడు ఎక్కడ వచ్చింది? ఊగడ ఇన్స్టాలో ఊపాను. ఇన్స్టాలో ఊపావు, అది కాస్త ఇక్కడ వరకు వచ్చింది. అవును, ఊపితేనే ట్రోల్స్ వచ్చాయి, వైరల్ అయ్యాను. సో ఇంతకు ముందు నార్మల్ గా ఉండడు? నార్మల్. ఇప్పటికీ బయట నార్మల్ గానే ఉంటాను, వీడియోస్ లోనే ఊపుతాను, నాకు అసంతా చూపిస్తాను. ఏమున్నాయి నువ్వు? ఏముంటే అది ఊపుతాను. సరే, లిరిక్స్ ఏమొస్తాయి? స్పోర్ట్స్ లో నీకు ఏ గేమ్ అంటే బాగా ఇష్టం? నాకు కూర్చునేవి, కూర్చుని గేమ్స్ ఇష్టం. లైక్ క్యారమ్, చెస్ అలాంటివి అన్నట్టు. పామింగ్ ఏంటి గేమ్ తెలియదు. ఏ పామింగ్? వైకుంఠ పాల, అది నాకు బాగా ఇష్టం. ఇంట్లోనే కూర్చొని ఆడేది. సో గోరెంట పెట్టుకున్నావా? మొన్ననే నా పెళ్లికి నేనే మా కోడలు పెట్టి. ఏంటది? ఏదో కాకి రెట్ట వేసినట్టు చూపించు. రెట్ట కాదు, చూడండి ఫ్రెండ్స్, మొన్ననే పెట్టుకున్నాను. రెట్ట కాదు ఇది, గోరింట. ఇలా తీసి ఇలా కొట్టినావా? లేదు, ఇలా పెట్టి ఇలా రాసుకున్నాను. సో అమ్మాయిలు పోలికలు అయితే ఉన్నాయి కానీ ఇవి రాలా, నీటికి వేయడం రాలా. అంటే మంచిగా వాళ్ళు చుక్కలు పెట్టి కొంచెం తెలిసిన మైదాకి ఇలాగే పెట్టుకుంటారు. తెలిసిన అమ్మాయిలతో చేయించవచ్చు కదా. ఇది ఆకు మైదాకి ఇలాగే పెట్టుకుంటారు, కోన్స్ అయితే డిజైన్స్ వేసుకుంటారు. అది మరి ఏ డిజైన్ ఒకసారి సరిగ్గా చూపించు. ఇది మధ్యలో చందమామ, ఏళ్ళకు అలా అంత ఉంది. చందమామ పెద్దగా ఉంది, నాది పెద్ద ఉంటుంది. నాకు చందమామ అది తెలిసిపోతుంది. నేను చూసి చందమామ పెద్ద ఉండాలని ఇలా పెట్టుకుంటాను. తెలుస్తుంది పెద్దగా ఉంటుంది అని. బాగా పండలేదు. ఎర్ర పెండితే ఎర్రటి పండింది, బాగా డేస్ అవుతుంది. ఎర్ర పెండితే ఎర్రటి మూడు వద్దురేమో. అంటే చిన్నప్పుడు విన్నాం మేము అలాగే. లేదండి, ఎర్రగా పండి అదా అమ్మడే ఒకసారి ఉంచాల్సింది. టోన్ భలే ఉంది. నాకు అడిగినవన్నీ ఏదో ఇస్తున్నాను. దాన్ని పంచేసి నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అన్నట్టు, అందుకే ఆర్యాలో సాంగ్ పెట్టుకున్నాను. ఆర్యాలో కానీ హెయిర్ కట్ చేయించుకుంటావా? లేదు, ఇప్పుడు పెంచుతున్నాను. నేను కూడా ఏం లేదు, గెటప్ కోసం పెంచుతున్నాను. మొన్నటి నుంచి స్టార్ట్. ఏ గెటప్ కోసం? ఏదైనా మంచి గెటప్, లేడీ గెటప్ లో వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు నాకు యూట్యూబ్ లో చాలా లేడీ గెటప్ వరకు పెంచు, కానీ నేనే వేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకు పెంచు బాగా. అలా లేదు, నేను మా బాలన్లా ఈ దాకా పెంచుకుంటాను. అది కూడా పెరగదు. అదే అంతకు మించి అది కూడా అవ్వదులే అంటాను. ఓకే, థ్యాంక్ యూ. సో నార్మల్ గా నువ్వు చిన్నప్పటి నుండి ఆ కటింగ్ చేయించుకుంటావా? ఇది ఎన్ని రోజులు పెంచుతాను మరి? ఇప్పుడు ఏముంది 6 months అయితే నాకు పెరుగుతాయి. నేను థిక్ హెయిరే కదా,
నాకు తొందరగా పెరుగుతాయి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పెంచుతాను అంటాను? ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మీ వేసుకో 1 month నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో కొత్త సంవత్సరం నుండి పెంచుతావు. యా. సో 2024లో మాకు ఈ దరిద్రాలన్నీ చూస్తాం అయితే మేము. దరిద్రం కాదండి, శారీలు నన్ను కొత్తగా చూస్తారు, ఏమో చూపిస్తారు అంటాను. నాలో టాలెంట్ ని కొత్తగా చూపిస్తాను నేను అంతే. సారీ కట్టుకొని అలా చూపిస్తాను. సో జనాల్ని ఆడుకుందని ఫిక్స్ అయిపోయావు అయితే? ఆడుకోను, వాడుకుంటా లేదు వాడుకోను, ఆడుకోను, జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను. సరే ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా రాంగ్ చెప్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను వెళ్ళి అడిగేవాడిని. ఎందుకంటే మళ్ళీ నువ్వు వస్తావు, కలుస్తావు, హైదరాబాద్లో ఈవెంట్లో కలుస్తావు. సో ఎప్పటికీ మారినా అంటాను. అవును, నేను మారను, అబ్బాయిలాగే ఉంటావు. అబ్బాయిలాగానే ఉంటా. అబ్బాయినే పెళ్లి చేసుకుంటావు? లేదు, అబ్బాయిని పెళ్లి చేసుకోండి, నేను మారను. బట్ నేను ఎప్పటికీ మారను. ఏం మారవు? నువ్వేం మారుతావు, నువ్వు ఏదనుకుంటే అదే. నేనేంటంటే విలేజ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ లో ఉన్నావు కదా, కొంచెం చేంజ్ అయ్యి హైదరాబాద్ మారుతావు అనుకున్నాను. హైదరాబాద్ మారినంత మాత్రం నువ్వేం మారిన అంటాను? నువ్వు అడిగే క్వశ్చన్ రాంగ్. నేను అడిగే క్వశ్చన్ మారవా అని అడిగా. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు యాంకర్. నేను కన్ఫ్యూజ్ లేదు, క్లారిటీగా ఉన్నాను. నేను ఎక్కడికైనా సిటీ అయినా నేను లేని లాగానే ఉంటాను, నేను మారనని నేను కూడా చెప్తున్నాను. సారీ కొడుతున్నా అంటాను. సారీ అంటే జస్ట్ యాక్టింగ్, అక్కడ మారినట్టే కదా కోసం కదా. అదేంటి ఒక 2 hours 1 hour 2 hours ఓకే 1 hour 2 hours కోసం అది మారినట్టు కాదు, జస్ట్ యాక్టింగ్. సో ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇలాంటి రీల్స్ వద్దు చెయ్యొద్దు అనే వాళ్ళు నువ్వు చేస్తాను అని వచ్చావు. అప్పుడు మరి మారొద్దు చెయ్యొద్దు అని నేను మారుతా అంటే అట్లానే, అది నా ఇష్టం. రీల్స్ నా ఇష్టం, ఇది నా ఇష్టం, నేను ఇష్టం ఉన్నట్టు చేస్తాను, ఎవరితో నాకేం అవసరం. నేను చాలా అడగలేదు కానీ వాళ్ళకి చాలా అర్థమైపోతాను నీ ఎక్స్ప్రెషన్స్ లో. సో వాట్ అర్థం కానీ సో వాట్ అయితే ఏంటి, ఎవరికి అర్థమైతే ఏంటి. ఓకే, ఏదో ఇంగ్లీష్ పీస్ వచ్చింది జారీ గారు. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనం ఏం అడిగినా అలాగేలా చెప్తాను తప్ప సగం సగం పనులే చేస్తాను అని. సగం సగం పనులు చేయట్లేదు, నార్మల్ గానే. ఎందుకంటే నేను బాలుని చేసా, మ్యాక్సిమం మీ బ్యాచ్ అంతా నేను చేశాను ఇంటర్వ్యూ. బాలన్న కూడా ఏం చెప్పిండు, ఆయన ఎప్పటికి మారా అని చెప్పిండు కదా. అదే బాలు అయితే ఉంటాడు, క్లారిటీగా ఉన్నాడు. నేను కూడా క్లారిటీ ఉన్నాను. అలాగే ఉంటావా? చూడాలి ఇంకా. చూడండి, నేను ఎప్పటికీ మారను ఫ్రెండ్స్. మారితే ఏం చేయాలి? మారను. ఒకవేళ మారితే మీకే ఫస్ట్ కాల్ చేసి నేను మారుతున్నాను. దానివల్ల నాకే ఉపయోగం స్వామి. మీరు అడిగారు కదా, అందుకే మారను అంటాను కదా. అంటే 100% నేనైతే కొంతమందిలాగా మారేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటే లేదు లేదు, వాళ్ళు క్లెయిమ్ చేయను. నేను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నా అంతే, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే రీల్ స్టార్ట్ చేసి. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి వెర్షన్ లో డైలాగ్ చెప్పినా కదా, సీరియస్ గా అబ్బాయి వెర్షన్ లో డైలాగ్ చెప్పు, పవర్ఫుల్ డైలాగ్. వీలైతే ప్రేమిద్దాండి, పవర్ ఉండాలి. పవర్ఫుల్ అంటే నాకు ప్రభాస్ అంటే ఇష్టం, అందుకే ప్రభాస్. వీలైతే ప్రేమిద్దాండి, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇంకా ప్రభాస్ దే ఇచ్చెప్పు, అప్పలనాయుడు. అది పెద్దగా ఉంటుంది, పెద్దదే కదా నీకు కావాలి. రౌడీ వచ్చిన గుండె అది పెద్దగా ఉంటుంది, నాకు రా పెద్దగా ఉంటుంది. చిన్నది కావాలి, పెద్ద డైలాగ్. నీకు చిన్నది కావాలా? చిన్నగా చిన్నదే చెప్పు, చిన్నది వేరే హీరోది ఏదైనా. ఏవో మళ్ళీ బాడీ లాంగ్వేజ్ మారకూడదు. మారిందా నేను పోస్టర్లు వేసేస్తాను. మారద్దు, బాడీ లాంగ్వేజ్ మార్చాలా, మారద్దు అంటున్నావు. అబ్బాయిలా ఉండాలి, అమ్మాయిలా కాదు. ఇప్పుడు అబ్బాయిలానే ఉండు, నేను అమ్మాయిలా. నువ్వు తప్ప ఎవరు అన్నట్లు ఇక్కడ అనుకోకు, లక్షణమైన అమ్మాయిలా కనిపిస్తాను. సో లక్షణమైన కూడా అన్నా కాదు, సిగ్గు కూడా పడతాను మిమ్మల్ని చూసి సిగ్గేస్తాను. అది అలాంటి సిగ్గు అమ్మాయిలకి వస్తాయి. సో అబ్బాయిల డైలాగ్ చెప్పు, మన టైం వేస్ట్, బోల్ పనులు. ఇంకా చీకట పడింది, నాకు కూడా చీకట పడ్డే బోల్ పనులు అంతే. బయటకు వెళ్ళి రావట్లేదు నాకు డైలాగ్. ఇప్పుడు వస్తుంది, లాగు సెక్కిలా లాగు. ఏం లాగాలి డైలాగ్ స్వామి, ఒక మంచి డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పు, నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక్క ఛాన్స్ ఇస్తావా, జీవితం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. నాకు మిర్చి డైలాగ్ చాలా ఇష్టం ఫ్రెండ్స్, అది చాలా ఇష్టం. ఇది ఎవరైనా అబ్బాయి డైలాగ్, అబ్బాయి వెర్షన్ లో చెప్పినావు అని చెప్పించు, నేను ఎక్కడి నుండి వెళ్ళిపోతాను. అది అబ్బాయి చెప్తారు, ప్రభాస్ అంటే ఇష్టం, అనుష్కకి చెప్తారు కదా. నాకు కూడా ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. నేను కూడా, నువ్వు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ పెట్టుకుంటాను, ఒక్క ఛాన్స్ ఇస్తే అన్నట్టుందా సార్? నీకు అలా ఉంటే నాకు ఇలాగే చెప్పడం వచ్చి, అది ఆఫ్ చేసి మళ్ళీ రికార్డ్ మన్నాడు చూపించండి. సో ఎందుకంటే ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ నువ్వు చాలా మారుస్తున్నావు. ఎందుకు మారుస్తున్నావు? అసలు మారాల్సి వస్తుందా లేకపోతే నిజంగా మారుందా? మారాల్సి వస్తుంది అంటే నేను ఇలా ఉన్నాను అలాగే. ఇది ఇప్పుడైతే ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నా, ఇట్లనే చెప్తున్నా, అందుకే ఫన్నీ వేలో చెప్పాను.
సో ఆపిన తర్వాత చెప్తావు అయితే నిజం? చెప్తా, కెమెరా ఆఫ్ చేసినాక చెప్తా. నిజం చూపించమంటే చూపిస్తాను కెమెరా ఆఫ్. మళ్ళీ ఎలా తయారా అంటే నాలో టాలెంట్ మంచి ఇంకా చూపిస్తాను. సరే 2 డైలాగ్ చెప్పే లాస్ట్ ఆపేద్దాం. అంటే ఏ డైలాగ్స్? మళ్ళీ నన్ను అడుగుతావు. నీకు ఏ డైలాగ్ కావాలి? ఏదో ఒకటి చెప్పు సామి, నేను ఏది ఇచ్చిన చాలు. ఏ వర్షం నువ్వు ఇక్కడే కురుస్తున్నావా, అతను చోట కూడా కురుస్తున్నావా? ఇక్కడ కురిసి అక్కడ కురకపోతే మా వర్షం లేదనుకుంటాడు మా బావ, ఇక్కడికి రాడు. నాకు బాగా ఇష్టం వర్షం సినిమా. ప్రభాస్ సినిమా అంటే టోటల్ ఇష్టం ఫ్రెండ్స్. ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా నీకు? చర్చ ఎంత ఇష్టం అని. ఆ డైలాగ్ అయితే చాలా ఇష్టం. ఏ వర్షం ఒక 5 నిమిషాలు మేము స్టార్ట్ అయిపోతాం. సరే మళ్ళీ నువ్వు పిలిచినవన్నీ వచ్చాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఓకే, నీ ఎంటర్టైన్మెంట్ కోసం లేకపోతే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నావు, కానీ కొన్ని కామెంట్స్ అనేవి చూసుకో, చాలా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మేమే చూసి నీకు చదవలేకపోతున్నావు అంటే అర్థం చేసుకో. నేను ఒకటే చెప్తాను, సోషల్ మీడియాలో బాగా చేస్తే ఎవరికి లైకులు రావట్లేదు, ఎంత మంచిగా చేసినా కూడా లైకులు అవుతాయి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అందుకే నేను కూడా ఫస్ట్ బాగానే చేసిన, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన, టాలెంట్ చూపెట్టిన, అన్నీ చేసిన, బట్ లైకులు రాలేవు. నేను ఫస్ట్ సోషల్ మీడియాలో బాగానే చేసిన. లైక్లు, కామెంట్స్ అండ్ షేర్లు అనేవే లైఫా? అట్లని కాదు, మన టాలెంట్ చూపిస్తే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా. నేను డిఫరెంట్గా ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తేనే ఎవరైనా చూస్తారు, కామెంట్లు పెట్టారు, షేర్లు కొడతారు. సో నువ్వు నార్మల్గా మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మంచిగా వీడియోస్ చేసి మంచి కంటెంట్ ఇస్తే ఎవరు చూడట్లేదు. నాకు ఇది ఒకటి నచ్చట్లేదు. సో అంటే ఏదైనా ఏదో జాబ్ చేసుకున్నా లేకపోతే ఒక ఐటీ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కదా. నాకు అట్లా ఉంది, బట్ ఒకసారి టీవీలో కనిపించాలి నా డ్రీమ్. అందుకే ఇలా కనిపించాలా? లేదు, ఇలా అయినా ఎట్లా అయినా పర్లేదు, టీవీలో కనిపించాలి అంతే. ఎలా కనిపించినా పర్లేదు, టీవీలో స్క్రీన్ మీద నేను కనిపించాలి, డ్రీమ్ అంతే నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. బట్ నేను చెప్పినవి అయితే ఆలోచించు. చాలా మంది నెగిటివ్గా అంటారు, అన్ని నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆలోచించుకొని చేసుకో. నీ పర్సనల్ లైఫ్ మేము దాన్ని ఏమీ అనలేము. ఇది ఒక ఫన్ ఇంటర్వ్యూ లెక్కే మేమైతే తీసుకుంటున్నాం. ఫర్దర్గా ఎలా వెళ్తావో ఏం చేస్తావు అనేది నీ ఇష్టం. దెన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్ గైస్, బాయ్ ఫ్రెండ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.